నమస్తే ఎస్ఎస్ పట్నాయక్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. అయితే ఒక చిన్న సందేహం అండి. శ్రావణ పౌర్ణమి రోజు రక్షాబంధన్ అని ఒకటి చేస్తారు, అంటే రాఖీ పౌర్ణమి. దాంతో పాటుగా జంధ్యాల పౌర్ణమి అని కూడా ఒకటి చేస్తారట కదా? అవునండి. అసలు ఎలా చేస్తారు దీన్ని? అయితే ఇంకొకటి ఏంటంటే మేడం, జంధ్యాల పౌర్ణమి అనేది ప్రతి ద్విజుడు ఆచరించవలసిన ఒక ముఖ్యమైన పండగ. అయితే కొంతమందికి నేను చెప్తున్నాను, కామెంట్స్ వేసే ముందు ఈ ప్రోగ్రాం మొత్తం చూసి చివరి వరకు చూసిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా కామెంట్స్ వేయాలనుకుంటే వేయండి, ఓకేనా? జంధ్యాల పౌర్ణమి ఇది ముఖ్యంగా మన పండగ అండి. ఇది రాఖీ పౌర్ణమి అనేది నార్త్ నుండి వచ్చింది సౌత్కి, అలా అడాప్ట్ అయింది మెల్లగా. జంధ్యాల పౌర్ణమి నార్త్ సౌత్ కాదు, ఎక్కడ జంధ్యం ధరించేవాడు ఉంటే అక్కడ అన్ని చోట్ల ఉందండి. అంటే శ్రావణ పౌర్ణమి రోజు ఉండే పాత జంధ్యాన్ని విడిచి కొత్త జంధ్యాన్ని మార్చుకోవాలి. ఓకే. కొత్త జంధ్యాన్ని మార్చుకున్నాక ఏంటంటే అది జంధ్యం పాతదైపోతుంది. అంటే సంవత్సరం పాటు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్, స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ ఈ సంవత్సరం యొక్క ఐడెంటిటీ కార్డు ఉంటుంది చూసారా, వచ్చే సంవత్సరంకి వెళ్ళినప్పుడు ఈ ఐడి కార్డు తీసి వేరే ఐడి కార్డు వేసుకుంటారు వాళ్ళు. అంటే ఎప్పటికప్పుడు ఐడి కార్డు మారుతుంటుంది, ఎందుకో క్లాస్ మారుతుంది. అలాగే ఏంటంటే జంధ్యం కూడా ఏంటంటే మీకు అర్థమైన భాషలో చెప్పాను. ఎప్పటికప్పుడు మానవుడు నిరంతర విద్యార్థి, ఎప్పటికప్పుడు కూడా తన కొత్త జంధ్యాన్ని మార్చుకోవాలి. పద్ధతుల్ని, సాంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాలని సక్రమంగా కొనసాగించాలి. అందుకనే ఈ జంధ్యాల పౌర్ణమి అంటే శ్రావణ పౌర్ణమి రోజు జంధ్యాల పౌర్ణమి అనేది ఖచ్చితంగా మనం జంధ్యం ధరించే ప్రతి ఒక్కరూ పాటించాలండి. ఈరోజు ఏంటంటే హ్యాపీ రాఖీ పౌర్ణమి, హ్యాపీ రక్షాబంధన్ అని చెప్తున్నారు, సంతోషమే, కాదన్ను. అయితే ద్విజుడు కూడా, అంటే జంధ్యం ఉండేవాడు కూడా, జంధ్యాలు ధరించేవారు కూడా ముఖ్యంగా వాళ్ళు కూడాను హ్యాపీ రక్షాబంధన్ అంటున్నారు, కానీ హ్యాపీ జంధ్యాల పౌర్ణమి అని చెప్పుకోవటం లేదు. ఇది హిందువుల్లోని మ్యాక్సిమం శాఖలకి, మ్యాక్సిమం సామాజిక వర్గాలకి జంధ్యం అనేది ఉందండి. అందుకని వారు కూడా జంధ్యాన్ని ధరిస్తూ జంధ్యం యొక్క గొప్పతనాన్ని, పవిత్రతను తెలుసుకుంటూ దాన్ని కూడా హ్యాపీ జంధ్యాల పౌర్ణమి అని చెప్తే ఎంత బాగుంటుంది. అది మర్చిపోయారు. హ్యాపీ రక్షాబంధన్, హ్యాపీ రాఖీ పండుగ అనడం మొదలుపెట్టారు. అయితే అసలు ఈ జంధ్యాన్ని ఎవరు ధరిస్తారు, ఎందుకు ధరించాలంటారు? ఈ జంధ్యాన్ని ఏంటంటే మేడం, ఎవరు ధరిస్తారు? మంచి ప్రశ్న. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ జంధ్యాన్ని ధరిస్తారు. వీళ్ళు ముగ్గురు ధరించవచ్చు. ముగ్గురు. ఓకే. అంతలోని శూద్రులు కూడాను కొన్ని శాఖల వారు ధరిస్తారు. అయితే బ్రాహ్మణులు ఎవరు, క్షత్రియులు ఎవరు, శూద్రులు ఎవరు, వైశ్యులు ఎవరు? అంటే ఇక్కడ ముఖ్యంగా మీకు ఏంటంటే బ్రాహ్మణుడు అంటే ఇక్కడ నేను కులం గురించి చెప్తున్నా. అంటే యాక్చువల్గా జన్మతః శూద్ర, కర్మతః బ్రాహ్మణ. అంటే నువ్వు చేసే కర్మను బట్టే నువ్వు బ్రాహ్మణుడు అవుతావు. బ్రాహ్మణత్వంలో పుట్టినా కూడా యుద్ధం చేసిన పరశురాముడు క్షత్రియుడు అయ్యాడు. ఏమండి, క్షత్రియులు పుట్టి వ్యాపారం చేస్తే వైశ్యుడు అవుతాడు. ఇక్కడ ఏంటంటే ఇవి కులం గురించి కాదు, వాళ్ళు చేస్తున్న కర్మల బట్టి వస్తాయండి. అయితే బ్రాహ్మణులు ఎవరు, క్షత్రియులు ఎవరు అంటే ఎడ్యుకేషన్, అంటే పిల్లవాడు పుట్టినప్పుడు బ్రాహ్మణుల్లో పిల్లవాడు పుట్టిందంటే గర్భాష్టమ సంవత్సరంలో, అంటే గర్భంలో తను పడిన దగ్గర నుండి 8 సంవత్సరాల్లో, అంటే బయటికి వస్తే 7 సంవత్సరాలు, లోపల 9 నెలలు, కలిపితే 8 సంవత్సరాల్లో, అంటే 8 సంవత్సరాలప్పుడు వయసు నడుస్తున్నప్పుడు, 7 కంప్లీట్ అయ్యి 8 నడుస్తున్నప్పుడు తనకి యజ్ఞోపవీతం చేయాలి బ్రాహ్మణుడికి అని అంటారు. ఎందుకు? అప్పుడు అతనికి వేద పాఠశాలలో జాయిన్ చేస్తారు. అంటే బాల్యం నుండి ఏంటంటే ఈ బ్రహ్మచర్యంలోకి వస్తాడు, ఎడ్యుకేషన్ నేర్చుకుంటాడు. నేర్చుకునేటప్పుడు ఏంటంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు అది మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ కాలేజ్ అవని, సెయింట్ ఆన్స్ కాలేజ్ కానీ, లేదా ఇంకొక కాలేజ్ అని, కాలేజీలో ఒక ఐడి కార్డు మెడలో వేస్తారు కదా, ఐడి కార్డు వేయకుండా చేస్తారా? ఒక ఐడి కార్డు వేస్తారు. అలాగే గురుకులంలో జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే అప్పటి వరకు ఉన్న చిన్నప్పుడు చేష్టలన్నీ పక్కన పెట్టి తనకి ఒక నదిలో స్నానం ఆచరించి 3 సార్లు మునిగి తీసి పిలక పెట్టి, పిలక అంటే ఏంటంటే యాంటీనా, దాని గురించి ఏంటి, ఎందుకు పిలక పెడతారు అనే దాని గురించి కూడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అది యాంటీనా అన్నమాట, అది జ్ఞానశక్తిని, సరే దాని గురించి సపరేట్. అలా పిలక పెట్టి
వాడికి స్నానం చేసి పవిత్రంగా నెక్స్ట్ 2 వస్త్రాలు ధరించి, అంటే కింద పంచి మీద ఉత్తరీయం ధరించి ఆయనకి ఒక ఐడి కార్డు లాంటి జంది వేసి, ఈ రోజు నుండి నువ్వు చదువుకుంటున్నావు, నీ చదువు కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీదే ఉండాలి అని ఒక ఐడి కార్డు అన్నమాట. అదేవిధంగా క్షత్రియులకి ఏంటంటే 11 సంవత్సరాలకు చేస్తారండి, వైశ్యులకి 12 సంవత్సరాలకు చేస్తారు. అయితే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, రాకముందే నేనే వేస్తున్నాను, బ్రాహ్మణులకి 8 ఎందుకు, క్షత్రియులు 11 ఎందుకు, వైశ్యులకు 12 ఎందుకు అని. అయితే దాని గురించి పూర్తిగా వివరణ లేదు, కానీ పెద్దలు చెప్పిన ప్రకారం, మన యొక్క పరిశోధన ప్రకారం వీటన్నిటి కోసం ఏంటంటే బ్రాహ్మణుడు ఏంటంటే వైదిక విద్యలు నేర్చుకోవాలి. వైదిక విద్యలు అంటే సంస్కృతం నాలిక తిరగాలి, స్పష్టంగా తిరగాలి. అంటే ఎప్పుడు తిరుగుతుంది, మాటలు వచ్చేటప్పుడు నుండి తనకు జాయిన్ చేస్తేనే ద్వితాక్షరాలు అన్నీ పలుకుతారు. కొంతమంది స్టూల్ అనడానికి చూడండి, ఈ స్టూల్ అంటారు, స్పాట్ అనడానికి ఈ స్పాట్ అంటారు, స్మార్ట్ అనడానికి స్మార్ట్ అంటారు. ఈ ఎందుకు వస్తుంది, వాళ్ళకి ద్వితాక్షరాలు పలకటం రాదు, వాళ్ళు తప్పుగా పలుకుతున్నారు. అంటే డైరెక్ట్ గా స్మార్ట్ అనలేక స్మార్ట్ అంటారు, స్టూల్ అంటారు. అదేవిధంగా ప్లేట్కి పిల్లేట్ అంటారు, గలాస్ అంటారు, గ్లాస్కి గలాసు. ఈ ద్వితాక్షరాలు పలకలేరు అన్నమాట, వాళ్ళకి రాదు. కానీ మన సంస్కృతంలో కానీ మంత్రోచ్చారణలో ద్వితాక్షరాలు అన్ని రకరకాలు, అక్షరం కింద అక్షరం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పలకాలంటే చిన్నప్పటి నుండి నాలిక తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ భరతనాట్యం చేసే అమ్మాయిలు ఈ కాలు తీసుకొచ్చి వెనక్కి తీసుకొచ్చి ఇలా తలకి తగిలిస్తారు చిన్నపిల్లలు. మీరు నేను తగిలించగలమా? తగిలించడం. చిన్నప్పటి నుండి మనకు ప్రాక్టీస్ ఉంటే మనం చేయగలం. అంటే ఎలాగైతే కాళ్ళు అలా వంగుతాయో, చేతులు ఎలా వంగుతాయో అలాగే నాలిక కూడా తిరగాలి. కాబట్టి అప్పటి నుండే జాయిన్ చేస్తారు. ఇక క్షత్రియులకి ఎందుకు 11 అంటే వాళ్ళు మర్మ విద్యలు నేర్చుకునే వర్మాలు. మర్మ విద్యలు అంటే కత్తి యుద్ధులు, గుర్రపు సాము, నెక్స్ట్ గుర్రపు స్వారీ, కత్తి స్వాము, గుర్రపు స్వారీ, ఇట్లా రకరకాల విద్యలు నేర్చుకుంటారు కదా. మరీ 8 సంవత్సరాలకి ఆ విద్యల్లోకి వాళ్ళకి వెళ్ళడానికి శరీర దారుఢ్యం కొంచెం సహకరించాలి, వాళ్ళకి తెలియాలి కత్తి పట్టుకున్నట్టు. అందుకని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 11 సంవత్సరం, 10 నిండిపోతే 11కి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అప్పుడు యజ్ఞోపవీతం చేసి వాళ్ళకి ఐడి కార్డ్ వేసి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు వైదిక విద్యలు నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు కూడా 7వ ఏటనే చేయించుకోవాలి, 8వ ఏటను. ఇక వైశ్యులు 12. వైశ్యులు 12 అంటే ఏంటంటే వైశ్యులు అంటే వ్యాపార విద్య, వ్యాపార విద్యలు చేసుకోవాలి. కాబట్టి దాంట్లో లెక్కలు రావాలి, మైన తీసివేతలు, భాగాహారాలు, మాట్లాడడం, చతురత అంతా రావాలి. అయితే ఏంటంటే యజ్ఞోపవేతం చేసినప్పుడు అబద్ధాలు ఆడకూడదు కదండి, నేను వ్యాపారం చేస్తాను అని అంటారు. కాదండి, అబద్ధం అనేది వ్యాపారంలో ఏంటంటే అది గుప్తంగా ఉంచేది. గుప్తా అంటారు కదా, వైశ్యులకి గుప్తా అంటారు. అంటే దేన్నైనా గోప్యంగా ఉంచేవారు. ఈ పుస్తకం అనేది వాళ్ళకి 50 రూపాయలకు దొరికింది, లేదా కుమ్మరవాడి దగ్గర కుండ ఒక 50 రూపాయలకు దొరికింది, లేకపోతే మేదరవాడి దగ్గర బుట్ట ఒక 50 రూపాయలకు దొరికింది. దాన్ని వాళ్ళు ఏం చెప్తారు, మార్కెట్లోకి వచ్చి, అయ్యో బావగారు ఇది మాకు దొరకడమే 100 రూపాయలకండి, 110 రూపాయలు ఇవ్వండి, మాకే కొనుబడి లేదు అంటారు. 110 రూపాయలు లేదని బేరం ఆడతారు. లేదండి మాకే లేదు, మీకెందుకు అబద్ధం చెప్పడం, కానీ మాకు 75 రూపాయలకు వచ్చిందండి, మీ 85 రూపాయలు ఇచ్చి తీసుకోండి అంటారు. సో 85 రూపాయలు. అంటే వ్యాపారం అంటే లాభాన్ని ఆశించేదే, లాభంతో కూడుకున్నదే వ్యాపారం. లాభం రావాలి. నేనే 50 రూపాయలకు తీసుకున్నాను అంటే 51 రూపాయకి ఇవ్వని అడుగుతారు. మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేసిన ఆఫీస్ కానీ, కరెంట్ కానీ, ఇంకోటి కానీ ఎప్పటికీ కాలమానం ప్రకారం అప్పుడు వాళ్ళు దానికి ఉండే సమకూర్చే వనరులకి ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు అంటే దీని మీదే వేసుకోవాలి కదా వాడు నడిచేది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ అబద్ధం ఆడడం అనేది చూస్తారు. సో ఈ అబద్ధం అనేది ఎప్పుడు ఆడాలి, ఎందుకు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఇది తెలియాలంటే మినిమం 12 సంవత్సరాలు రావాలి. 12 సంవత్సరాల వరకు పిల్లలు అబద్ధం ఆడలేరు, అబద్ధం ఆడడం రాదు వాళ్ళకి. ఎందుకంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం, అబద్ధం ఆడలేరు అంటారు. అందుకని 12 సంవత్సరాల లోపల పిల్లలు అబద్ధం ఆడితే చాచిపెట్టి కొడతారు తల్లిదండ్రులు. నీ వయసు ఎంత, అబద్ధం ఇప్పుడే ఆడుతున్నావు, అప్పుడెంత ఆడతావరా అంటారు. కాబట్టి ఏంటంటే అది ఆ మర్మము, అంటే ఏది మాట యొక్క మర్మం తెలియాలంటే 12 ఏళ్ళు రావాలని వాళ్ళకి ఆ విద్యను 12 సంవత్సరాలకి, క్షత్రియులకు 11 సంవత్సరాలకి, వేదోచ్చారణ రావాలి కాబట్టి వీళ్ళకి 7 సంవత్సరాలకి ఇలా ప్రారంభిస్తారు. అయితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లోనే ఉందా, శూద్రుల్లోనా? అయితే ఏంటంటే కొంతమంది ఉన్నత కులాల్లో ఉండేవారు. అంటే ఇక్కడ క్షత్రియులు అంటే ఏంటంటే రాజ్య పరిపాలన చేసేవారు. అది క్షత్రియులు ఏంటంటే సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు, భట్రాజులు, అగ్నివంశం, నాగవంశం, యదువంశం ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి వస్తే ఇక్కడ రెడ్డి రాజులు, కమ్మదొరలు, వెలమదొరలు, ఇలాగా బలిజలు ఇలాగ పరిపాలించడం కూడా జరిగింది. వాళ్ళలో కూడా జంధ్యాలు ఉండేవి.
జంధ్యాలు ఉండేవి. మీరు అందుకని రాజుల ఫోటోలు తీసుకోండి. ఇతను బలిజ రాజు అన్నా, రెడ్డి రాజు అన్నా, కమ్మదొరలు అన్నా, వెలందొరలు అన్నా, ఆ రాజుల శరీరం పాత చిత్రకాడు వేసిన ఫోటోల్లో కానీ వాళ్ళలో కానీ జంధ్యం అనేది కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంటుంది, ఉన్నది. పైగా వాళ్ళు వివాహ కర్మకాండాల్లో కూడా కొన్ని కులాల్లో జంధ్యం అనేది వేస్తారు. వేసిన తర్వాత వివాహం అయితే మరుసటి రోజు ఆ జంధ్యం తీసి చెట్టుకు కట్టేస్తారు. ఎందుకంటే దీన్ని మేము ఆచరించలేమని. ఇలాంటి ఆచరించలేము అని కట్టేయడమే ఈరోజు హిందూ మతం యొక్క ఉనికిని దెబ్బతీయటానికి ఇలాంటివి కూడా ప్రధాన కారణంగా మారేమాట. ఎందుకంటే జంధ్యం లేని వాళ్ళు జంధ్యం చూసి జంధిపోళ్ళు అనడం మొదలెట్టారు. అది కాదు, వాళ్ళు కూడా వేసుకుంటే దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే వాళ్ళు కూడా అంత తొందరగా అది అనరండి. ఎందుకంటే తెలియకనే ఎవరైనా కామెంట్ చేస్తారు. మీ యొక్క గొప్పతనం తెలియకపోతేనే కదా నేను కామెంట్ చేస్తాను. మీ యొక్క గొప్పతనం తెలిస్తే నేను మీకు కామెంట్ చేయగలనా? కామెంట్ చేయలేను. ఫస్ట్ మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఇక శూద్రుల్లో కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంసాలి బంగారం పనిచేస్తారు, కమ్మరి మన ఇనుప పని చేస్తారు, కంచరి బ్రేసు అంటే రాగి ఇత్తడి, వడ్రంగి కర్ర పని చేస్తారు, శిల్పి మన ఇది మన రాయితో ఇవన్నీ మెజర్మెంట్ చెక్కాలి కదా. అదేవిధంగా పద్మశాలి మన వస్త్రాలని 6 గజాల చీర ఇట్లా నేయాలి కదా. ఇలా కొన్ని జాతులు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన శాఖలు అన్నమాట. అవి ఎడ్యుకేషన్ కంటే వాళ్ళకి కావాలి చుట్టుకొలత, భాగాహారం, మీరు చెవిదిద్దులకి ఎంత మెజర్మెంట్ ఉండాలి, ఇది ఎంత ఉండాలో ఇది అంతే ఉండాలి, నెక్స్ట్ దాంట్లో ఎక్కడ పొడి ఉండాలి, ఆ పొడి కరెక్ట్గా దిగాలి. ఇవన్నీ కూడా లెక్కలతో కూడుకున్నవి. ఈ లెక్కలు రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లెక్కలు నేర్పే గణకుడు దగ్గరికి వెళ్ళాలి. ఆ గణకుడు ఏంటంటే గణకుడు అంటే చెప్పే ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయులు నియోగ బ్రాహ్మణులను ఉంటారు. వాళ్ళ గురుకుల పాఠశాలలో వేదం నేర్పేవాడు వైదిక బ్రాహ్మణులు, ఇలాంటి విద్యలు నేర్పేవాళ్ళు నియోగ బ్రాహ్మణులు ఉంటారు. నియోగింపబడేవారు సంగీతం, సాహిత్యం, చిత్రం, నాట్యం, శిల్పం వీటన్నిటికీ గురువులు కూడా ఉంటారు. అలాగే నియోగింపబడే నియోగులు దగ్గరికి వెళ్ళి ఈ లెక్కలు ఇవన్నీ తెలుసుకుంటారు. తెలుసుకునే ముందు ఏం చేస్తారంటే వాళ్ళకు కూడాను స్నానం ఆచరించి, నువ్వు వేదం నేర్చుకోకూడదురా, నువ్వు లెక్కలు నేర్చుకోకూడదురా అని ఎవరూ అనలేదండి. దాన్ని అపోహగా క్రియేట్ చేసి ఒక వర్గాన్ని బురద చల్లే ప్రయత్నం చేశారు. కానీ ఏ వర్గం కూడా ఎవరిని తక్కువ చేయలేదు. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే రండి, మీరు కూడా స్నానం చేసుకోండి, మీరు కూడా యజ్ఞయాగాలు చేసుకోండి, మీరు కూడా జంధ్యం వేసుకోండి అంటూ వాళ్ళకు కూడా జంధ్యం వేశారు. అందుకే మీకు చూడండి, విశ్వకర్మ జంధ్యం వేసుకున్నాక విశ్వ బ్రాహ్మణుడిగా పరిణితి చెందుతాడు. పద్మశాలి అది జంధ్యం వేసుకున్నాక పద్మ బ్రాహ్మణులు అనిపించుకుంటారన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళు కూడాను జంధ్యం ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే జంధ్యం అనేది అది ఒక పవిత్రతకి చిహ్నం, ఒక ఎడ్యుకేషన్, గాయత్రి మంత్రం, సరస్వతి, ఇది ఒక బ్రహ్మ యొక్క అర్ధాంగిలు అన్నమాట. అందుకనే దీనికి బ్రహ్మ గ్రంథి అని కూడా అంటారు అన్నమాట ముడిని. ఇప్పుడు అసలు చాలా మంది జంధ్యమే వేయటం మానేసేశారు. ఎందువల్ల అంటారు? అసలు లాభం లేదని తీసి పక్కన వేస్తున్నారా? మంచి ప్రశ్న అడిగారండి. లాభం లేదని పక్కన వేస్తున్నారు. ఎస్, లాభం ఉంటే ఈ సెల్ ఫోన్ మన దగ్గర ఉంచుతాం, లాభం లేకపోతే ఈ సెల్ ఫోన్ పక్కన పడేస్తాం. అది కరెక్ట్. లాభం ఉంటేనే ఈ సెల్ ఫోన్ మన దగ్గర ఉంచుతాం, లాభం లేకుండా పక్కన పడేస్తాం. ఇది నీకు నాకు లాభం కాబట్టి ఈ సెల్ ఫోన్ మన దగ్గర ఉంచుతాం. అసలు ఏ చదువు సంధ్య లేని, అసలు సెల్ ఫోన్ వాడకమే తెలియని ఒక వ్యక్తి దగ్గర ఈ సెల్ ఫోన్ దొరికింది అనుకుందాం. అంటే చూసారా, మొరటవాడికి మొగలు పువ్వు దొరికితే ఏమిటి అనే సామెత ఒకటి ఉంది. అలాగా మొరటవాడికి దొరికినట్టు అసలు ఏమీ తెలియని వ్యక్తికి దొరికితే కింద మీద చూసేది నాకు ఎందుకని పక్కన పడేస్తారు. ఏమో రైట్ కదండి. ఈ పుస్తకం నా దగ్గర ఉంది, ఇది నేను మీకు గిఫ్ట్గా ఇస్తే థ్యాంక్ యూ పట్నాయక్ గారు, ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చారని అంటారు, ఉంచుకుంటాను మీ దగ్గర. నేను అన్ని మతం వారికి తీసుకెళ్ళి బుక్ ఇచ్చాను, ఆయనకి తెలియదు దీని గురించి, పక్కన పడేస్తారు. లేదు చదువు లేని వ్యక్తికి, అసలు 1వ తరగతి కూడా చదవని వ్యక్తి రోడ్డు మీద తిరుగుతున్న, అతను హిందువే అయిండొచ్చు, అసలు తనకు చదువే లేదు, ఎన్ని రకాల అదే ఈ అలవాట్లోనే దారిద్ర్యానికి దగ్గరగా దారిద్ర్యంలోనే ఉండే వ్యక్తికి ఈ పుస్తకాన్ని మీరు ఇచ్చారు. దీని విలువ ఏం తెలుస్తుంది? పందికి ఏం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని కొత్త సామెత. సో ఆ విధంగా ఏంటంటే ఎందుకు పక్కన పడేస్తున్నారు అంటే దాని యొక్క గొప్పతనం తెలియక, దాని విశిష్టత తెలియక పక్కన పడేస్తున్నారు. జంధ్యం అనేది దాని విశిష్టత ఏంటి, దాని గొప్పతనం ఏంటి, ఎందుకు పెట్టారు జంధ్యం? మానవ శరీర నిర్మాణం ఎన్నో నాడులతో ఏర్పడి ఉంది. ఇవన్నీ కూడాను ఒకదానికొకటి ఇంటర్లింక్ కనెక్షన్తో ఉంది. మానవ శరీరం ఎన్నో నరములకి కలియకతో ఈ శరీరం నిర్మింపబడి ఉంది.
చాలా నరాలు ఉన్నాయి. ఈ నరాలన్నీ కూడాను ముఖ్యంగా మన శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాలు ఏంటి? నెంబర్ 1 హృదయం, రక్తాన్ని అన్ని అంగాలకు పంపిస్తుంది. నెంబర్ 2 ఊపిరితిత్తులు, శ్వాసకోశలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్న ఊపిరితిత్తులు. మూడోది వచ్చేసి మెదడు, ఆలోచన. ఇక్కడ నుండే ఇదే జంక్షన్ బాక్స్. మీరు చెయ్యెత్తాలన్నా, ఈ చెయ్యెత్తాలన్నా, కాలు ఎత్తాలన్నా, మాట్లాడాలన్నా, చూడాలన్నా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉండే వెళ్తాయి, మెదడు. నాలుగోది ఏంటంటే మనం లోపలికి పంపించే గాలి బయటికి రావడానికి ముక్కు ఉంది, అలాగే లోపలికి పంపించే ఆహార పానీయాలు బయటికి రావడానికి జీర్ణాంగములు ఉంటాయి కదా, ఆ జీర్ణాంగంలో కూడాను ఈ నాళ్ళు, ఈ నరాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకి పనిచేస్తున్నాయి, కర్మలు పనిచేసే అవయవాలు ఉన్నాయి కదండి. ఈ పనిచేసే అవయవాలకి మొత్తం హృదయానికి కనెక్టివిటీ అది ఎడమ వైపు ఉంటుంది. అందుకనే ఎడమ భుజం నుండి ఎడమ భుజం మీద అన్ని నరముల యొక్క కలయిక ఉంటుంది. ఇది దానికి ఆ నరాలకి అతి సున్నితమైన ఒత్తిడి కలిగి ఉండాలి. అతి సున్నితమైన ఒత్తిడి కలగడం వల్ల అది రాపిడి వల్ల ఏమవుతుందంటే ఉత్తేజపరుస్తూ ఉంటుందన్నమాట. దాని కొరకు సున్నితమైన ఉత్తేజము కావాలి. దానివల్ల హృదయం ముఖం ద్వారా వెళ్ళే అన్ని అవయవాలకు వెళ్ళే రక్త ప్రసరణ సక్రమంగా జరగాలన్నా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కరెక్ట్గా జరగాలన్నా, మెదడులో మంచి ఆలోచనలు రావాలన్నా, చక్కగా ఉత్తేజపరుస్తూ ఉండాలన్నా, అప్పుడు ఏమవుద్దంటే ఎడమ వైపు నుండి జంధ్యం అనేది అంటే ఒక దారం అంటే ఒక వస్తువు దాన్ని ఉత్తేజపరుస్తుండాలన్నమాట శుతిమెత్తంగా. అయితే ఏంటంటే ఇక్కడ శుతిమెత్తంగా ఉత్తేజపరిస్తే ఏమవుతుంది, మీకు భారతీయ సినిమాలు చూపించారు. చేతులు ఇట్టా అని వేళ్ళు ఇట్టా అంటే ఇక్కడంటే పక్షవాతం వస్తుంది, ఇక్కడంటే కాలు పడిపోతుంది, ఇక్కడంటే మెదడు పడిపోతుంది, ఇక్కడైతే మాట పడిపోతుంది, ఇలా రకరకాలుగా సినిమాలు చూపించారు. దీన్ని మర్మ విద్య అన్నారు. ఈ మర్మ విద్య అనేది ఒకటి ఉంది కదా, అంటే నరమంలో పట్టుకొని చేసే విద్య. అంటే అది ప్రభావం మైనస్కి, దాన్ని తీయటం కూడా ఇతనికే వచ్చు, చేసేవాడే తీసేవాడు. ఆ విధంగా నరాల మీద అంత ఎడ్యుకేషన్ మర్మ విద్య ఉంది. అలాంటి మర్మ విద్యలు తెలిసే రోజుల్లో తెలుసుకున్న మునులు ఋషులు దీన్ని ఒకటి కనుక్కొని తయారు చేసి ఈ జంధ్యం అనేది ఎడమ భుజం నుండి ఉండాలి, ఉత్తేజపరుస్తుండాలి, ఎడ్యుకేషన్ కావాలి అనేది పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక మంచి ఉదాహరణ ఇస్తాను. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు తొడపాసం పెట్టేవారు. తెలుగు మాస్టర్ ఇక్కడ దండకి ఇలా చిక్కేవారు. తెలుగు మాస్టర్లు ఎక్కువ చేసేవారు. ఎందుకంటే తెలుగు మాస్టర్లు అంటే మిగతా మాస్టర్లకి ఈ విద్య తక్కువ, తెలుగు మాస్టర్లు ఏంటంటే ఈ విద్య ఎక్కువ. వాళ్ళు ఈ పుస్తకాలు చదువుకునేవారు. దీని ద్వారా ఏంటంటే పిల్లల్లో చైతన్యం కలిగించాలి. కాబట్టి ఏంటంటే ఇది చేసేవారు. అందుకనే మీ ఈ జంధ్యం కూడా ఏం చేస్తారంటే ఎక్కువగా చెవి మెలి పెట్టేవారు. చెవి మెలి పెట్టేవారు ఎందుకు తెలుసండి, నేను సంస్కారవంతంగా ఒక సరదాగా హాస్యంగా చెప్తాను, మీరు సంస్కారవంతంగా అర్థం చేసుకోండి. స్కూల్లో పిల్లలందరూ మేము పల్లెటూరు నుండి చదువుకుని వచ్చిన వాళ్ళం, పల్లెటూరులో అండి టౌన్లో ఎక్కడైనా ఇదే, బట్ నేను అదే ధోరణిలో చెప్తాను. స్కూల్లో పిల్లలందరూ కూర్చున్నట్టు ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేది. రే ఎవడరా అనేవారు టీచర్, పిల్లలు కూడా అనేవారు వీడేనండి మాస్టారు అనేవాడు. రారా అని పంతులు గారు పిలిచారు. చెవు మిలికి పెట్టి ఏం తిన్నావురా రాత్రి వేద్దావా, తెల్లవారు వెళ్ళలేదురా, అటు కాలకృత్యాలు తీర్చుకోలేదురా వెదవా నువ్వు అని చెవు మిలికి తిప్పేవారు. మాస్టర్ అనేవాడు. తర్వాత ఈ చెవి మాస్టర్ అని. ఎందుకు తెలుసా అండి, దాని ఉద్దేశం ఈయనకి ఏదో దుర్వాసన వచ్చిందని, వాడేదో ఆపన్నవాయువు విడిచిపెట్టాడని ఈ మాస్టర్ తిప్పడం కాదు. అక్కడ ఏంటంటే ఎడమ చెవికి మూత్రాశయం యొక్క నరాలు కనెక్ట్ అయి ఉంటాయి, కుడి చెవికి మల విసర్జన యొక్క అంగములు యొక్క నరాలు ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. ఇది తిప్పడం వల్ల ఏంటంటే వాడికి మూత్రాశయం అనేటువంటి ప్రాబ్లం ఉన్నా ఇది తిప్పడం వల్ల అక్కడ అంటే మలబద్ధకానికి సంబంధించిన నాడులు ఉండడం వల్ల వాటిని మెలి తిప్పడం వల్ల ఉత్తేజం కలిగిస్తాయి అన్నమాట. అది తిప్పే విధానంలోనే వాళ్ళు తిప్పుతూ ఉత్తేజపరిస్తే వాడికి ఆ మలబద్ధకం పోతే లోపల ఉండే బద్ధకం పోతుంది, అప్పుడు ఫ్రీ అవుతాడు. మలబద్ధకం ఉండే వ్యక్తి ఎప్పుడు బద్ధకిష్టిగా ఉంటాడు, ఆ బద్ధకం లేకపోతే ఫ్రీగా ఉంటాడు. ఏమండి, కాబట్టి ఏంటంటే అందుకని అది తిప్పారు. తర్వాత తొడపాసాలు ఈ చేతికి తిప్పేవి కూడా వాటి మీద పూర్తి ఇంకా అధ్యయనం నేను చేయలేదు, చెప్పేవాళ్ళు లేక పుస్తకాలు కూడా దొరుకుతున్నాయి, కొన్ని దొరకలేదు. వాటి గురించి కూడా అనుకునేది ఏంటంటే నిద్రగా స్కూల్లో ఉంటామండి, ఒక్కసారి అంటే కొంచెం ఉత్తేజపరుస్తాం అన్నమాట. మనకి నిద్ర రాదు,
తొడ మీద చిక్కిన నిద్ర రాదు, దానిపై కాన్సన్ట్రేషన్ రావాలి. బా ఒక్కసారి మత్తు వదిలిపోద్ది, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అన్నట్టు వాటిని అలా తొడపాశాలు తిప్పేటప్పుడు, లేకపోతే ఈ దండకి సొంటి పెక్కలు ఇచ్చేటప్పుడు ఉత్తేజం కలుగుతుంది. అలాగే అందుకని అలాంటి ఉత్తేజం కలగాలనే జంధ్యాన్ని మల విసర్జనకి మూత్ర విసర్జనకి వెళ్ళేటప్పుడు జంధ్యం బయటికి తీసి చెవికి మెలికి తిప్పుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జంతువు ఇలా ఉందనుకోండి, దీన్ని తీసుకొచ్చి చెవికి ఇలా మెలికి తిప్పుతారు, ఉంచుతారు. అంటే అంటే మనం యూరిన్కి వెళ్ళేటప్పుడు ఎడమ చెవికి, యూరిన్కి వెళ్ళేటప్పుడు కుడి చెవికి, నెక్స్ట్ టూల్స్కి వెళ్ళేటప్పుడు ఎడమ చెవికి, ఇదైతే ఇటు ఇలా తిప్పుతారు. సో ఈ విధంగా ఏంటంటే ఈ జంధ్యాన్ని అలా మెలి తిప్పడం వల్ల ఏంటవుతుంది తెలుసా, అక్కడ నాడులుకి ఇది ఒత్తిడి కలిగించి ఉత్తేజపరిచి సత్సంబంధిత అవయవాలు, విసర్జన అవయవాల దగ్గర ఉండే ఎటువంటి చిన్న చిన్న రోగాలు ఉన్నా సరే అక్కడ ఐరికాడతాయి అన్నమాట. అంటే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగినట్టు. సో అక్కడ ఒక ఆరోగ్యవంతంగా అవి బయటికి వెళ్ళిపోవడానికి కూడా కారణమవుతాయి. ఇది కూడా ఒక మర్మ విద్యల్లోనే భాగంగా ఈ శరీర దారుఢ్యంలో శరీర నరాల గురించి తెలుసుకొని పూర్వమైన ఋషులు దీన్ని ఈ విధంగా తెలియపరిచారు, ఈ జంధ్యాన్ని. సో అన్నీ కూడాను శరీర అవయవాలకు సంబంధించిన నరాలకు ఏ విధంగా ఉత్తేజపరచాలి అనే ఒక అత్యుత్తమైన సబ్జెక్ట్ మీద, ఈ సబ్జెక్ట్ని తెలుసుకోక దీన్ని లేకపోతే తెలుసుకోవాలని ఇష్టం లేక హేతువాదులు దీన్ని తప్పు పడతారు. ఇప్పుడు నేను చెప్పిన దానిపైన కూడా కామెంట్స్ పెడతారు. ఇక వాళ్ళ కామెంట్స్ ఎలాగుంటాయనేది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిన సంస్కారం బట్టి వాళ్ళ కామెంట్స్ రాస్తారు. అది వాళ్ళ తల్లిదండ్రులు నేర్పే సంస్కారానికి ప్రత్యేకంగా ఉంటాయి వాళ్ళు పెట్టే కామెంట్స్. అసలు కొంతమంది తీసేస్తున్నారు, కొంతమంది ఉంచుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారంటారు అసలు ఇలా? అసలు ఎవరు ఉంచుకోవాలి, ఎవరు తీసేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇందాక మీకు చెప్పాను చూసారు, దాని గురించి తెలుసుకోక, దాని గురించి తెలియక ఇప్పుడు చెప్పిందంతా. ఇప్పుడు దాంట్లోని ఒక శ్లోకం ఉందండి, ఆ శ్లోకం యొక్క అర్థం తెలిస్తే ఎవరు తీరండి. ఆ శ్లోకాన్ని బ్రాహ్మణుడు వచ్చి చెవులో గుసగుసామని చదువుతాడు, దాని అర్థం చెప్పరు. యజ్ఞోపవీతం జరిగేటప్పుడు, యజ్ఞోపవీతం ఎప్పుడు జరుగుతుందని చెప్పాను కదా, 7 సంవత్సరాలప్పుడు, 7 సంవత్సరాలు జరిగేటప్పుడు. సరే, అయితే ఈ యజ్ఞోపవీతం యొక్క మంత్రోచ్చారణలో ఉండే అర్థాన్ని ఆయన వివరించగలిగితే ఆయనకే సరిగ్గా అర్థం రాదు, ఏదో ఒకటి తెలుసుకొని వచ్చేస్తే పూర్తి చేస్తారు. అందుకే బ్రాహ్మణుడికి, వైదిక బ్రాహ్మణుడికి సరైన ఒక విలువ రాకపోవడానికి కారణం ఏంటంటే తన యొక్క ఎడ్యుకేషన్ లేకపోవడమే, సరైన అవగాహన లేకపోవడం, చెప్పడం రాకపోవటమే. ఫర్ ఎగ్జాంపుల్ మన గరికపాటి నరసింహరావు గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, వాళ్ళకి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడగలుగుతున్నారా? ఎవరో తప్పితే 10% ఎవరు అనేది కూడా తర్వాత విషయం, అది అందరికీ తెలిసింది. తప్పితే మిగతా వాళ్ళు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడగలుగుతున్నారా? ఎవరు మాట్లాడలేరండి. ఎందుకు మాట్లాడరు? వాళ్ళు ఏం అడిగినా వాళ్ళు సమాధానం చెప్పగలరు. అలాంటి వాడే ఉండాలి. ఏదో పని చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆ సొల్యూషన్ చేయగలిగినోడైతే వాడికి ఒక రాగా ఉంటుంది. ఏదో చేస్తే డీటీపీ ఆపరేటర్ అంటారు, డీటీపీ ఆపరేటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేడు. సో ఇలాంటి డీటీపీ ఆపరేటర్ లాగా, డీటీపీ ఆపరేటర్ టైప్ చేసేవాడు మాత్రమే, ఆయన సాఫ్ట్వేర్ రాదు. ఈయన గొప్పడే కాదన్ను, సాఫ్ట్వేర్ రాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఈయన బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలా ఉంటారంటే ఎట్టా అవుద్ది. అలాగా బ్రాహ్మణుడు వచ్చి పూజలు చేసేటప్పుడు కానీ, యజ్ఞోపవీతాలు చేసేటప్పుడు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరించడం రాకే ఇవన్నీ బ్రాహ్మణులకి భ్రష్టు పట్టడం అవుతుంది. నిజంగా వాళ్ళు అందులో గొప్పతనాన్ని చెప్పగలిగితే నిజంగా అండి బ్రాహ్మణత్వంలో కానీ హిందుత్వంలో కానీ చాలా మంచి సందేశాలు ఉన్నాయండి. అయితే ఇప్పుడు యజ్ఞోపవీతం చేసేటప్పుడు ఆ మంత్రం యొక్క సందేశం ఏంటంటే, యజ్ఞోపవీతం పరమం పవిత్రం. బ్రాహ్మణుడు యజ్ఞోపవీతం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని చెప్పి దాని యొక్క పూర్తి వివరణ తాత్పర్యం చెప్పితే ఆయనకు అర్థం చేసి ఆయన మైండ్లోకి ఎక్కిస్తే ఈ జంధ్యాన్ని విడిచిపెట్టండి. మీరు అడిగిన ఎవరు విడిచిపెట్టాడు? వాడు విడిచిపెట్టాడు. దీని యొక్క అర్థం తెలియకపోతే వాడు విడిచిపెట్టేస్తాడు. ఏదో వేశారులే, ఎందుకది అవసరం మనకి అని. ఒక్కసారి ఆ శ్లోకం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. ఇదండి
ఓకే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం అంటే దీని అర్థం కూడా పుస్తకంలో ఎంత చక్కగా రాసాడంటే, చూడండి, అంటే మన హిందూ సంస్కృతి వీడిని చంపేయండి, వాడిని పొడి చేయండి, ఇది ఆచరించిన వాడు మనవాడు కాదు అని ఎక్కడా ఉండదండి. అందరి గురించి సర్వశ్రేష్టమైన అత్యంత శుద్ధమైన వెనుక బ్రహ్మజతతో పుట్టిన అనగా బ్రహ్మకు సమానమైనదిగా ఆయుష్ ప్రధానమైన ప్రాచీనమైన స్వచ్ఛమైన యజ్ఞనామిక పరమాత్ముని సంబంధమైన ఉపవేతము ధరించు. ఈ యజ్ఞోపవేతము బలము తేజస్సును సర్వసుఖాలను ఇచ్చుగాక. యజ్ఞోపవేతంలో ఇది నువ్వు వేసుకో, నీ ఆరోగ్యానికి మంచిది, నీకు మంచిది, నీకు శ్రేష్టమైనది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం. అయితే యజ్ఞోపవీతంకి ఈ మంత్రం యొక్క గొప్పతనం అనేది ఇంత చక్కగా ఇక్కడ విశదీకరించారు ఏమండి. సో ఇది తెలిసే వ్యక్తి డెఫినెట్గా యజ్ఞోపవీతాన్ని తను ధరిస్తాడు. ఇది తెలియని వ్యక్తి యజ్ఞోపవీతాన్ని తీసేస్తాడు. సో ఇది తెలియపరచాలి. అయితే దీనివల్ల ఏంటంటే అండి, ఈ మూడు ఇందాక చెప్పారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాన్ని, వాళ్ళే కాదు, గాయత్రి ఉపాసకులు ఉంటారు. గాయత్రి ఉపాసకులు కూడా యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి వాళ్ళ తండ్రికి యజ్ఞోపవీతం లేదు, తాతకి యజ్ఞోపవీతం లేదు, కానీ మాకు లేదని అంటారు. చూసారు, తప్పండి. ఇతనికి నిజంగా ఇతనే కానీ వేద పాఠశాల జాయిన్ అయితే యజ్ఞోపవీతం చేస్తారు కదా, ఒడుగు చేస్తారు కదా వేద పాఠశాల జాయిన్ అయితే. అదేవిధంగా తనకు కూడా భక్తి భావన, కొన్ని విషయాలు తెలుసుకోవడం, అంటే తనకి ఒక స్పీడ్ బ్రేకర్ లైఫ్కి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞోపవీతం జంది ఉన్నాక మాంసం తినకూడదండి, లేకపోతే చేపలు తినకూడదండి అని ఎక్కడ రాయలేదండి. క్షత్రియుడు మాంసం తింటాడు, యుద్ధం వచ్చేటప్పుడు ఎదురువాడికి కత్తితోప్పుడు చంపేస్తాడు, మెడలో జంది ఉంచుకునే ఎదురువాడికి మర్డర్ చేస్తాడు. మర్డర్ చేస్తాడు అంటే యుద్ధం చేస్తున్నాడు, చంపుతున్నాడు, యుద్ధం. అదేవిధంగా తింటాడు, నాన్ వెజిటేరియన్. యజ్ఞోపవీతం ఉన్నప్పుడు నాన్ వెజిటేరియన్ తినకూడదని లేదండి. ఓకే, అర్థమైందండి. సో యజ్ఞోపవీతం జంది ఉండేటప్పుడు ఏంటంటే, జంది అనేది లేకపోతే, జంది ఉండడం వల్ల కొంచెం తప్పులు చేయకూడదండి. అంటే జంది లేకుండా నువ్వు తప్పులు చేయొచ్చండి? జంది లేకుండా నువ్వు తప్పులు చేస్తే నీకు శిక్ష పడదు, జంది ఉంటుండగా నువ్వు తప్పులు చేస్తే నీకు శిక్ష పడుతుంది అని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. జంధ్యం లేకుండా నువ్వు మర్డర్ చేసావు, లేదా జంధ్యం లేకుండా నువ్వు అబద్ధం ఆడు, నువ్వు జంధ్యం లేకుండా మాంసం తిన్నావు, అదే మందు తాగావు. ఏంటి భగవద్గీతలో కూడా ఏం చెప్పాడంటే, ఆహారాల్లో రాజసం తామసం సాత్వికం అని అందులో ఉన్నాయి. అంటే నువ్వు తీసుకున్న ఆహార పదార్థాలు సాత్వికమైనవి, అంటే అప్పుడే ఫ్రెష్గా ఉన్నవి సాత్వికమైనవి. నీకు రజోగుణం అంటే నీలో పౌరుషాన్ని పెంచేవి, మసాలా గిషాలా అలా ఉపయోగించేవి పౌరుషాన్ని రజోగుణం కలిగినవి. ఇక నిల్వ పెట్టుకొని తినేవి తామసం, మొన్నటివి నిల్వ పెట్టుకొని తినేవి తామసం. సో అదేవిధంగా ఆల్కహాల్ కూడా నిల్వ పెట్టుకొని ఉంచిందే కాబట్టి అది తామసం. కాబట్టి రాజసం సాత్వికం తామసం 3 ఉన్నాయి. సాత్వికం తింటే నువ్వు ఇలా ఉంటావు, రాజసం తింటే నువ్వు ఇలా ఉంటావు, తామసం తింటే నీకు ఆరోగ్యానికి ఇది ప్రాబ్లం వస్తుంది అని చెప్పాడు. కానీ ఇది తినడం వల్ల నీకు శిక్షిస్తాను అని ఎక్కడ చెప్పలేదండి. దట్ ఈజ్ భగవద్గీత. ఇది తింటే నీకు మంచి, నీకు పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాను, ఇది నువ్వు తినకపోతే నీకు ఎక్కడ వదిలేస్తాను కాదు. నీ ఆరోగ్యం, నీకు కిడ్నీలు 2 ఇచ్చాను రా, నీకు గుండె ఇచ్చాను రా, నీకు ఊపిరితిత్తులు ఇచ్చాను రా, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదిరా, వాటి కోసం నువ్వు ఇలా ఉండు అన్నాడు చెప్తాను. ఇవి తినకూడదు తినొచ్చు అని చెప్పలే, అది మనకు తెలియపరిచారు అందులో సబ్జెక్టు. అదేవిధంగా జంధ్యం వేసుకునేటప్పుడు ఏంటంటే, జంధ్యం వేసుకొని నేను అబద్ధం అని ఆడతాను సార్. ఎందుకు నువ్వు అబద్ధం ఆడతావు? అయితే నేను కొంచెం మందు వేస్తాను సార్. ఎందుకు వేస్తాను మందు? మరి నిల్వ పెట్టుకున్నది టానిక్, దగ్గు వచ్చింది టానిక్ తాగుతావు, అది నిల్వ పెట్టింది కదా టానిక్, నిల్వదే కదా టానిక్, అది అప్పటిదో కదా. మరి అదెందుకు తాగాలి? అప్పటికప్పుడే నువ్వు నూరుకొని తాగొచ్చు కదా, తాగు కదా, నిలబడి తాగుతున్నావు కదా, అప్పుడు జంధ్యం తీస్తావా? కాదు. మందును కూడా, ఆల్కహాల్ను కూడా మందులాగే వాడుకునే వ్యక్తులు. అంటే ఏంటంటే దాన్ని కూడా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వాడుతున్న వ్యక్తులకు ఉంటారు చూసారు, అది ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నట్టు. అంతకని ఎక్కువ తాగిస్తాడు, అంటే దగ్గు తగ్గాలి కదా అని సీసా ఇప్పేసి మొత్తం తాగేసామనుకోండి దగ్గు మందు, అది ప్రాబ్లమే. అంటే నీ శరీరానికి ప్రాబ్లం కలిగించేది ఏది కూడాను మంచిది కాదు. నీ శరీరాన్ని ప్రాబ్లం కలిగించకుండా ఆరోగ్యవంతంగా నీదేదైనా ఉంచగలిగితే, నువ్వు యజ్ఞ యాగాలు చేసినప్పుడు కూడా నువ్వు పూజలు రోజు బ్రాహ్మణుడు పూజ చేస్తాడు కాబట్టి రోజు మాంసం తినకూడదు. యజ్ఞయాగాలు చేస్తుండేటప్పుడు మాంసాలు తినరు క్షత్రియులు. మనం పూజలు చేస్తున్నప్పుడు కొంత తినరు. ఎందుకు పూజలు చేస్తున్నప్పుడు తినరు? పూజలు చేస్తున్నప్పుడు తినరు, మిగతా అప్పుడు తింటారు మాంసం, చేపలు. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మంత్రోచ్చారణకి నీకు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం.
అంతే. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక తల్లి తండ్రి లాంటిది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం సిగరెట్ తాగామండి, అమ్మ ఎదురుగా సిగరెట్ తాగం కదా, మందు తాగితే నాన్న ఎదురుగా మందు తాగం కదా. కానీ అమ్మ నాన్నకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళ ఎదురుగా తాగం మనం, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉన్నారు అని. అంటే వాళ్ళిద్దరూ మన పక్కన ఉన్నంత వరకు మనం దాన్ని అదుపు చేసుకుంటాం. వాళ్ళిద్దరు లేకుండా మనం విచ్చలవిడిగా వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే మందు తాగుతాం, సిగరెట్ తాగుతాం. అదేవిధంగా జంధ్యం ఉండేటప్పుడు ఏంటంటే ఒక పని చేసేటప్పుడు జంధ్యం ఉంది, ఓకే ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, ఒక న్యాయ నిర్ణేతగా, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనిషిగా మనం ఆలోచిస్తాం. ఎదుటి వ్యక్తి ఎవరైనా గొడవలు ఆడుకుంటూ తీర్పు ఇచ్చేటప్పుడు కూడా నా మెదడులో జంధ్యం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడి వీళ్ళిద్దరికీ ఏది కరెక్టు, ఏది సమంజసం, ఏది అసమంజసం అనేది నేను తీర్పు ఇవ్వాలి. ఎక్కడికో కోర్టుకి వెళ్ళక్కడ మనమే అబద్ధం ఆడం. కాబట్టి ఏంటంటే ఇది ఒక తల్లిదండ్రులాగా మనం వెంటుంటుందండి జంధ్యం అనేది. అయితే అసలు ఈ జంధ్యం ఎలా ధరించాలి, దీనిలో ఎన్ని పోగులు ఉంటాయండి? ఈ జంధ్యం అనేది ఇందాక చెప్పాను చూసారు, ఎడమవైపు మన గుండె ఉంటుంది, ఎడమవైపు భుజానికి మనకి ఎన్నో నరాల కలయికతో ఉంటుంది, ఇక్కడ ఉత్తేజం కలిగించాలి. అందుకే ఎడమ వైపు నుండి జంధ్యం వేస్తారు. ఈ జంధ్యం ఎడమ వైపు నుండి ఎలాగొస్తుందంటే మన నాభి వరకు వస్తుంది అన్నమాట. నాభికి వచ్చి అది ఇక్కడ ఏంటంటే జంధ్యం అనేది ఇంకోటి ఏమడిగారు, ఎన్ని పోగులు ఉంటాయి? ఎన్ని పోగులు ఉంటాయి జంధ్యానికి ఏంటంటే 3 పోగులు ఒక పేట, ఒక 3 పోగులకు ఒక ముడి ఉంటుందండి. 3 పోగులకి మూడు దారాలు ఉంటాయి కదా, 3 దారాలకు ఒక ముడి ఉంటుంది. ఇలా కలిపి దాన్ని ముడేస్తారు. ఓకేనా. ఇది ఒక పోగు. 3 పోగులు ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర, వాటికి అవి. అంటే ఈ 3 పోగుల్లో దానికి ముడేసేది బ్రహ్మ ముడి అంటారన్నమాట. సో ఈ 3 పోగులు బ్రహ్మ గ్రంథి అంటారు, బ్రహ్మ గ్రంథి. ఈ 3 పోగులేసి ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు అంటే బ్రహ్మచర్యంకి వెళ్ళేటప్పుడు ఆ 3 పోగులతో ఒక జంధ్యం వేస్తారు. మొదట ఎడమ నుండి మన నాభి వరకు, అంటే యజ్ఞోపవేతం చేసేటప్పుడు దాన్ని ఒడుగు అని కూడా అంటారు. అయితే ఇది ఇక్కడ వరకు వేసినప్పుడు బొడ్డుకు పైన ఉండకూడదండి. బొడ్డుకు పైన ఉంటే ఏమవుతుందంటే ఆయుక్షీణం అంటారు. బొడ్డుకు దిగున అంటే ఈ నడుము వరకు ఉంటుంది కదా, మరీ దిగున ఇంతవరకు ఉండకూడదండి. అప్పుడు మనం ఎటువంటి పూజలు పునస్కారాలు చేసినా, యజ్ఞ యాగాలు చేసినా వాటి యొక్క ఫలితం మనకి ఎప్పటికీ దక్కదు. మరీ కిందకుంటే అంటే నాభికి తగులుతూ మన నడుము వరకే ఇది ఉండాలి. ఇక్కడ నుండి నాభికి తగులుతూ నడుము వరకు ఉండాలి. ఇది ఎడమ వైపు భుజం మీద నుండి కుడివైపు నడుముకి వేలాడాలి. అప్పుడే దీని యొక్క పవిత్రత ఉంటుంది. సో ఇది జంధ్యం వేసేవారికి ఇది చదువుకోవడానికి అర్హత వస్తుంది. అది ఆ తర్వాత వచ్చినప్పటికీ పెళ్లి సమయంలో అంటే గృహస్థాశ్రమంకి వస్తారు కదా, గృహస్థాశ్రమంకి వచ్చినప్పటికీ మామగారు మరొక 2 జంధ్యాలు మరొక 2 పోగులు, అంటే మరొక 2 బ్రహ్మ గ్రంథులు. అంటే ఒక బ్రహ్మగ్రంథికి 3 పోగులు ఉంటాయి కదా, అలాంటివి 2 తీసుకొస్తారు, 3 పోగులు. ఈ 2 కలిసి మళ్ళీ వేస్తారు. అంటే మొత్తం ఎంత అవుతుంది, 3 పోగులు 3 పోగులు 3 పోగులు అంటే 9 పోగులు. అంటే 3 దారాలు అంటే 3 పేటలు, 3 పేటలు, పేటకు 3 దారాలు, దానికి ఒక ముడి, అలాగా 3 ముళ్ళు ఉంటాయన్నమాట. సో ఈ 3 ముళ్ళు అనేది ఇది జంధ్యం వేసుకుంటారు. ఇది ఈ 9 పోగులకి ఎందుకు వేస్తారనేది ఒకటి గృహస్థాశ్రమంకి వెళ్ళినప్పుడు మిగతా 2. అయితే దీంతో పాటు మరికొంతమంది మరొక 2 దయిస్తారు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ సైడ్ వాళ్ళు, తిరుపతిలో కొంతమంది 4 పోగులు వేస్తారు. మరికొంతమంది ఇక్కడ ఉత్తరాంధ్ర 5 వేస్తారు. ఎందుకు 4 ఎందుకు 5 అంటే కొంతమంది చెప్తారు ప్రవర్లు, ఒక గోత్రానికి 3 ప్రవర్లు ఉంటాయి కాబట్టి 3 పోగులు వేస్తారు. మాకు 4 ప్రవరు, 4 ప్రవర్లు అంటే ప్రవర అంటే ఏంటి, గోత్రం అంటే ఏంటి, మీ గోత్రం ఏంటి అంటే ఒక గోత్రం చెప్తారు. మా గోత్రం అంటే శ్రీవత్స గోత్రం. ప్రవర అంటే దానికి ఒక పురుషుల పేరు చెప్తారు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమ్మవారు అండి అంటారు, ఎక్కడికైనా వెళ్ళి ఇతర కమ్మవారు అంటే ఎవరండి అని అడిగారు. కమ్మవారు అంటే మీకు ఎలా చెప్పాలి, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన బాలకృష్ణ గారు అంటూ చెప్తారు పేర్లు. చూసారు అంటే ఏంటంటే అందులోని ఎవరైతే పేర్లు 10 మందికి తెలిసాయో, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో, ఎవరైతే ఆది పురుషులు వాళ్ళ పేరు, అంటే దీన్ని నేను కంపారిజన్ ఎందుకు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతే. అలా కొంతమంది పేర్లు చెప్తారు కదా, ఓహో వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులా మీరు అని అడుగుతారు. అలాగే ఏంటంటే ప్రవర అంటే ఏంటంటే శ్రీవత్స గోత్రం అంటే దానికి పలానముని ఒక ప్రవర్లు ఉంటాయి. ప్రతి గోత్రానికి 3 ప్రవర్లు ఉంటాయి. అందుకని మేము 3 వేస్తాము. మాకు 4 ప్రవర్లు ఉన్నాయి కాబట్టి 4 పోగులు వేస్తామని కొంతమంది అంటారు. మాకు 5 ప్రవర్లు ఉన్నాయి కాబట్టి 5 వేస్తామని మరి కొంతమంది అంటారు. అయితే దాంట్లో కూడా ఇంకా విశిష్టత ఉందండి. ఎవరైనా సరే 3 పోగులే,
అయితే 4వ పోగు ఎందుకు వేస్తారంటే ఆపద్ధర్మ సమయంలో ఎదుటి వ్యక్తికి ఒక జంధ్యం అవసరం ఉంటుంది. పూజ చేస్తున్నప్పుడు అతని మెడలో జంధ్యం లేదు, అప్పుడు తినలో ఉన్న ఒక పోగుని తీసుకొచ్చి, ఒక 3 పోగుల్ని తీసుకొచ్చి, ఒక పేటని తీసుకొచ్చి అతని మెడలో వేయచ్చు. అంటే నా దగ్గర 4వది ఉంటుంటే 4వది తీసి అతనికి వేయచ్చు. ఇక 5వ పోగు ఎందుకంటే అందరూ షర్ట్ వేసేవారు కాదు పురాణాలు. షర్ట్ వేయకుండా మీదేమో ఏమి ఒట్టి వస్త్రాలతో, అదే వస్త్రాలు లేకుండా ఉండకూడదు, దానికోసం ఉత్తరీయం ఉండాలి. ఉత్తరీయం కూడా లేకపోయినా పర్వాలేదు అనడానికి 5వ పోగు. అంటే ఉత్తరీయం బదులు ఒకటి చదువుకునేటప్పుడు స్టార్టింగ్లో ఉపనయనం అయ్యేటప్పుడు వేసేది, తర్వాత పెళ్ళికి మామగారు వేసేది ఈ 2, తర్వాత ఇది చాలు. తర్వాత ఏంటంటే నేను యజ్ఞయాగాలు చేస్తాను కాబట్టి, చేయిస్తుంటాను కాబట్టి అవతల వ్యక్తికి కావాల్సినప్పుడు ఇవ్వాలి, ఆపద్ధర్మంగా తన మెడలో లేకపోతే ఇస్తాను అనుకునేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఉత్తరీయం బదులు గాలి, ధూళి, దెయ్యం, పిశాచి, భూత అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవి లేకుండా ఒకటి ఉండాలి నాకు ఎప్పటికీ అనేది ఒకటి. ఇలా 5 పోగులు ధరిస్తాం. నేను నా మెడలో 5 పోగులే ఉంటాయి నాకు, ఎందుకంటే మేము ఉత్తరాంధ్ర నుండి అడాప్టెడ్ ఇటు సైడ్ కాబట్టి 5 పోగులు మాకు ఉంటాయి. ఇలా ధరిస్తుంటాం అన్నమాట. 5 పోగులు జంధ్యం అని అంటారు. అయితే వీటికి కౌంట్ కూడా ఉంటుంది అంటారు కదండి, అది కౌంట్. ఆ కౌంట్ ఎలా చెప్తారు? అలానే మెజర్మెంట్ ఏమైనా ఉంటుందా? అంటే ఇంతే ఉండాలి మనకి ఉంటే ఎలా ఉండాలంటారు? అయితే కౌంట్ ఎందుకు ఉంటుంది, మెజర్మెంట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు కౌంట్ నేను చెప్పాను మీకు 9 పోగులని, యాక్చువల్గా నిజానికి 9, తర్వాత అడిషనల్గా మరొక 6 పోగులు వస్తాయి. ఇది కూడా ఏంటి పుస్తకంలో చెప్పారంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాడు, యజ్ఞోపేతం ధరించేవారు పరమ లక్ష్యం. బ్రహ్మ 3 వేదముల నుండి 3 సూత్రములు తీసుకొని ఒక సూత్రముగా చేసెను. దానిని విష్ణు కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండలచే 3 రెట్లు చేసెను. శివుడు గాయత్రిచే మంత్రించి బ్రహ్మగ్రంథి చేసెను. శివుడు దాన్ని గాయత్రిచే మంత్రించి బ్రహ్మగ్రంథి 3ని బ్రహ్మగ్రంథి చేసెను. ఆ ప్రకారం ఋగ్గు, యజుర్, సామవేదంలో జ్ఞాన కర్మోపాసనలకు సృష్టి స్థితి లయలను యజ్ఞోపవేతం గోచరిస్తున్నాయి. సృష్టి స్థితి లయ, గాడ్, జీ ఫర్ జనరేషన్, ఓ ఫర్ ఆర్గనైజేషన్, డి ఫర్ డిస్ట్రిబ్యూషన్. అంటే గాడ్ జనరేషన్ బ్రహ్మ సృష్టికర్త, ఓ ఆర్గనైజేషన్ సృష్టి స్థితి, లయకారకుడు శివుడు, డిస్ట్రాయ్, దాని నుండే గాడ్ అని వచ్చింది. ఇంగ్లీష్లో కూడా గాడ్ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, GOD. సో ఆ విధంగా 3 వచ్చాయి. సో కర్మ. అయితే యజ్ఞోపేతం అనేది 9 పోగులు ఉంటాయని నేను చెప్పాను. ముఖ్యంగా ఈ 9 పోగులు కూడా మన ఒంటి మీద ఉంటాయి చూసారు. దానికి 1వ పోగు ఓంకారం అంటే బ్రహ్మ, 2వ పోగు అగ్ని తేజస్సు, 3వ పోగు అనంతుడు ధైర్యము, 4వ పోగు చంద్రుడు చల్లని కాంతి, 5వ పోగు పితృదేవతలు అంటే స్నేహము, 6వ పోగు ప్రజాపతి అంటే ప్రజా పరిపాలన, 7వ పోగు వాయువు అంటే స్వచ్ఛత, 8వ పోగు సూర్యుడు ప్రతాపము, 9వ పోగు సర్వదేవతలు అంటే సమదృష్టి. ఇవి నివసించి ఈ 9 దేవతలు కూడా మన ఒంటి మీద ఉంటారు. కాబట్టి ఈ 9 దేవతలు 9 గుణములు చేసి, అంటే ఈ 9 గుణాలు అంటే ఏంటి? 1 ధైర్యము, 2 ఓర్పు, 3 దయ, 4 దొంగలెంపకుండా ఉండుట, 5 శౌచము, 6 ఇంద్రియ నిగ్రహము, 7 బుద్ధి, 8 విద్య, 9 సత్యము. ఈ 9 గుణాలు కూడా నవతంతు యజ్ఞోపవీతము దాల్చువారు అలవరించుకొని ఇతర ఆదర్శప్రాయములు కావాలని భావన. ఇతరులకు ఆదర్శప్రాయములు కావాలి ఇవి ధరించేవారు. అయితే ఏంటంటే ఇవి ధరించినాక అందరూ మీరు చెప్పారు కదా 9 దేవతలు ఉన్నాయి. ఈ 9 దేవతల మెడలో ఉన్నప్పుడు కొన్ని అబద్ధాలు ఆడొద్దండి. ఏమండి అబద్ధాలు ఆడదు, ఎందుకు మీకు అబద్ధాలు ఆడమన్నారు? ఆపద్ధర్మంగా ఆడవలసిన అబద్ధం మీరు ఆడడం తప్పులేదు. అనవసరంగా ఆడవలసిన అబద్ధాలు అప్పుడు కట్టుదిట్ట. ప్రతి చిన్న విషయానికి చాలామంది అబద్ధాలు ఆడతారు, అవి వేస్ట్. దానివల్ల మన యొక్క విలువ పోతుంది. అంటే నా విలువ పోయినా పర్వాలేదు అనుకునేవారు వాళ్ళ మాట. అంటే ఒకటండి, ఓకే కొన్ని విషయాల్లో నాకు పనికిరాదండి, ఓకే పనికిరాదు, మీకు పనికిరాదు, కానీ దాన్ని తక్కువ చేసి మాట్లాడదు. మీ పిల్లలకైనా అది అలవర్చండి. ఇప్పుడు టీచర్ అనేవాడు నాన్న సిగరెట్లు తాగొద్దురా అంటారు. మాస్టారు మీరెందుకు తాగుతున్నారు అని అడిగారట ఎవడో. నాన్న నేను సిగరెట్ తాగే చెడిపోయాను రా, నాన్న మీరు చెడిపోకూడదని సిగరెట్ తాగొద్దురా అని చెప్తున్నాను రా అన్నాడు టీచర్. అలాగా నువ్వు జంది వేసుకోలేదు, నీ పిల్లలకు కూడా వద్దని చెప్తుంటారు కొంతమంది. అలా వద్దు, నీకు తెలుసు కదా నేనైతే కొన్ని కారణాల వల్ల వేసుకోలేకపోయాను, మీరైతే అలా కాదు, మీరు కరెక్ట్గా ఉండండి రా నాన్న అని నువ్వు తెలియపరచు, ఎడ్యుకేట్ చేయి. హిందూ ధర్మాన్ని నువ్వు దాన్ని విస్తృతం చేయి. అయితే ఇలాగ 9 దేవతలు ఉంటాయి. అయితే వీళ్ళు ఒంట్లో పోగు భరించడానికి, అంటే వీళ్ళకు భరించే శక్తి లేదు కాబట్టి వేసుకోవట్లేదు. చేతికి లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకుంటారు. అలాంటప్పుడు అబద్ధం ఆడొచ్చా? మెడలో వెంకటేశ్వర స్వామి విగ్రహం, షిరిడి సాయిబాబా విగ్రహం వేసుకుంటారు. షిరిడి సాయిబాబా విగ్రహం వేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి విగ్రహం వేసుకుంటారు మెడలోని.
అవి పర్వాలేదా? అంటే జంధ్యం వచ్చినప్పటికీ దేవత అండి మనం. మరి ఈ ఉంగరాలు పెట్టుకున్నప్పుడు, ఈ పొడులు పెట్టుకున్నప్పుడు, ఈ రుద్రాక్షలు వేసుకున్నప్పుడు, లేదంటే శివుడు తాలూకా విగ్రహాలు, షిరిడి సాయి విగ్రహాలు వేసుకున్నప్పుడు అబద్ధాలు ఆడొచ్చా? అప్పుడు నాన్ వెజ్ తినొచ్చా? తినొచ్చు. ఈ ఉంగరాలు వేసుకుని నాన్ వెజ్ తింటాడు, జంధ్యం వేసుకుని నాన్ వెజ్ తినకూడదు. జంధ్యం వేసుకున్నా నాన్ వెజ్ తినొచ్చండి, తప్పులేదు. అయితే ఏంటంటే ఇక షిరిడి సాయిబాబు ఇవాళ లక్ష్మీవారం అండి, షిరిడి సాయిబాబు పూజ చేస్తున్నాం మేము, నీసు తినమండి అంటారు. అరే షిరిడి సాయిబాబే నాన్ వెజిటేరియన్ కదా, మటన్తో బిర్యానీ పెట్టేవారు. మీరు చూడండి, అంత చదవండి 7 వారాల పుస్తకంలో మటన్తో బిర్యానీ అందరికి పెట్టించేవారు. ఆయన ముస్లిం, ఆయన పూజ చేస్తున్నాం కాబట్టి మీ మటన్ బిర్యానీ ఈరోజు నీసు తినమండి అంటారు. షిరిడి సాయిబాబు పూజ అయితే నీసు తినమండి అంటారు. చాలామంది వింటున్నాను నేను. అయితే ఇక్కడ ఏంటంటే సరైన జ్ఞానం లేదు. నేను ఈరోజు నీసు తిన్నా, ఓకే, షిరిడి సాయిబాబా పూజ కాబట్టి నేను నీసు తిన్న కాదు, ఆయనే తింటారు. సో కాబట్టి ఏంటంటే ఈ విషయంలో 9 పోగులు 9 మంది దేవతలు ఉన్నారు. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, దీనికి మెజర్మెంట్ ఉందా? అంతే కదా, ఉందండి, ఖచ్చితంగా మెజర్మెంట్ ఉంది. ఇప్పుడు ఎలాగైతే జంధ్యానికి ఇన్ని పోగులు ఉన్నాయన్నారో దానికి మెజర్మెంట్ కూడా ఉందండి. ఎలా? ఈ 4 వేలు ఉన్నాయి కదా, ఈ 4 ఇప్పుడు ఇలా అంటే జాన, ఇది బెత్తె, బెత్తులు అని కొలుస్తారు. ఈ 4 వేలు, ఈ 4 వేలు బెత్తులు ఉంటాయి కదా, 96 బెత్తులు ఉండాలి. జంధ్యం ఇలా తీస్తే 96 బెత్తులు, ఇది ఉంది కదా, ఒక బెత్తి 2 3 అలాగే 96 బెత్తులు ఉండాలి. 96 బెత్తులు ఎందుకు అంటే సగటు మనిషి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇదే మెజర్మెంట్ వాడి బెత్తి. ఓకే, మన గుండె ఎంత ఉంటుంది? పిడికెడు అంటాం. అవును, మేక పిడికెడు, కోతి పిడికెడు, మనిషి పిడికెడు అని చిన్నప్పుడు చెప్పేవారు. అలాగే మన పిడికెడంతా గుండె మనకుంటుంది, ఎవరి పిడికెడంతా వాళ్ళ గుండె ఉంటుంది. అలాగా దీనికి బెత్తిడి కావాలి. బెత్తిడి అంటే సగటు మనిషి యొక్క పొడుగు 6 అడుగులు, 96 బెత్తులు కలిపితే 6 అడుగులు అవుతుంది ఇంచుమించుగా. ఇది ఒక శారీరక దారుఢ్యం. ఇంకొకటి శాస్త్రం కొద్దాం. అసలు యజ్ఞోపవేతం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటంటే గాయత్రి, గాయత్రి మాత ఉపాసన. గాయత్రి మంత్రం తెలుసు కదండి? తెలుసండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ఇది రోజు పట్టుకొని మనం చదవలసింది. జంధ్యాన్ని పట్టుకొని నమస్కారం చేస్తూ గాయత్రి మంత్రం చదవలసింది. ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. 24 అక్షరాలు, 24 అక్షరాలు 24 దేవతలకు చూపిస్తుంది. ఏంటంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. తత్ అంటే విఘ్నేశ్వరుడు, స అంటే నరసింహస్వామి, వి అంటే శ్రీ విష్ణువు, తు అంటే శివుడు, వా అంటే శ్రీకృష్ణుడు, రే అంటే రాధాదేవి, ఞం అంటే శ్రీలక్ష్మి, భ అంటే అగ్నిదేవుడు, గోహ్ అంటే ఇంద్రుడు, దే అంటే సరస్వతిదేవి, వా అంటే దుర్గాదేవి, స్య అంటే ఆంజనేయ స్వామి, ధి అంటే భూదేవి, మా అంటే సూర్యభగవానుడు, హి అంటే శ్రీరాముడు, ధి అంటే సీతాదేవి, యో అంటే చంద్రుడు, యో అంటే యముడు, నహ్ అంటే బ్రహ్మ, ప్ర అంటే వరుణుడు, చో అంటే శ్రీమన్నారాయణుడు, ద అంటే హయగ్రీవుడు, యా అంటే హంసదేవత, త్ అంటే తులసీమాత. అంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. 24 అక్షరాలతో ఉన్నదాన్ని ఓం భూర్భువస్వః స్టార్ట్ చేస్తారు. అంటే ఓ ప్రాణ స్వరూపమైన, దుఃఖనాశనమైన, సుఖ స్వరూపమైన, శ్రేష్టమైన, తేజస్వి అయిన, పాపనాశకమైన, దేవతా స్వరూపమైన పరమాత్మను మా యొక్క అంతఃకరణంలో ధరించెదవుగాక. అంటే పరమాత్మని హృదయంలో ఉంచుకుంటున్నాను అని. సో ఇది 24 అక్షరాలు ఉన్నాయి కదా. 24 అక్షరాలు ఎన్ని వేదాలు ఉన్నాయండి మనకి? 4 వేదాలు. 24 అక్షరాలు ఇంటూ 4 చేయండి, 96. ఓకే, అందుకే 96 అందుకే 96 బెత్తుల్లో 4 వేదాలు ఇంటూ 24 దేవతా స్వరూపాలు 96. ఇదొకటైతే ఇంకొకటి, మనకి సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి, ఎన్ని నెలలు ఉన్నాయి? 12. కొంచెం ఎన్ని తిథులు ఉన్నాయి? 15 తిథులు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 15 తిథులు ఉన్నాయి. 12 + 15 ఎంతైంది మీకు? 12 + 27 ప్లస్ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27. 54 నక్షత్రాల తర్వాత ఎన్ని వారాలు ఉన్నాయి? 7. 54 + 7
61. 61 తర్వాత మనకి ఎన్ని కాలాలు ఉన్నాయి? ఎన్ని కాలాలు? 3 కాలాలు. అంటే 3 కాలాలు 61 + 3 64. కాలాల తర్వాత మనకి ఎన్ని గుణాలు ఉన్నాయి? 3. రజోగుణం, సత్వగుణం, తమగుణం. సో ఈ తామస ఈ తామస గుణం అయితే 3 గుణాలు. 64 + 3 67. 67 తర్వాత తత్వములు ఎన్ని ఉన్నాయండి మొత్తం? 25 తత్వములు. 25 తత్వములు కలపండి. 92. తర్వాత వేదములు ఎన్ని ఉన్నాయి? వేదాలు 4. 92 + 4 96. అది అంటే మనకి 27 నక్షత్రాలు ప్లస్ 12 నెలలు ప్లస్ 15 తిథులు ప్లస్ 7 వారాలు ప్లస్ 4 వేదాలు ప్లస్ 3 కాలాలు ప్లస్ 3 గుణాలు ప్లస్ తత్వాలు 25 కలిపితే మొత్తం కలిపి 96. అందుకని 96 బెత్తులు. హిందూ సాంప్రదాయంలో ప్రతి అడుగుకి, ప్రతి లెక్కకి, ప్రతి దానికి ఇంచుకి ఒక లెక్క ఉంటుందండి. దట్ ఈజ్ హిందూ సాంప్రదాయం. హిందూ సాంప్రదాయం ఖచ్చితత్వం ఉంటుంది. ప్రతి దాంట్లో అంత ఖచ్చితంగా ఉండేది హిందూ సాంప్రదాయం. అందులోని 96 బెత్తెలు ఈ జంతువు ఉంటాయి. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉందండి పుస్తకంలో, చూడండి. ఇది నేనేదో సొంతంగా కల్పించేది కాదని చెప్పడానికి పుస్తకంలో కూడా చూస్తున్నాను. 4 వేదముల్లోని 1,00,000 శృతులు ఉన్నాయి. వానిలో 80,000 కర్మకాండను, 4 వేదాల్లో కలిపి 1,00,000 శృతులు ఉన్నాయి. అందులో 80,000 కర్మకాండను, 16,000 ఉపాసన కాండను, మిగిలిన 4,000 జ్ఞానకాండను బోధించును. వీనిలో కర్మకాండ, ఉపాసన కాండలు బ్రహ్మచారులకు, గృహస్థులకు ఉద్దేశింపబడగా జ్ఞానకాండ అనేది సన్యాసులకు ఉద్దేశించింది. అంటే సన్యాసులు జ్ఞానకాండ, వాళ్ళకి సర్వం త్యజించిన వారు. అందుకే సన్యాసులు మీకు జంధ్యం కూడా ఉండదు. వారు సర్వం త్యజించారు, వాళ్ళు జ్ఞానకాండగా ఉంటారు. కాబట్టి వాళ్ళ సన్యాసులు మీరు చాలామంది మీకు సన్యాసులు స్టూడియోకి వస్తే అడగండి, వాళ్ళకి జంధ్యం ఉండదు. అంటే జంధ్యం మాకు వద్దు అని కాదు, అక్కడ వాళ్ళకి జ్ఞానకాండ అనే జంధ్యం అని వాళ్ళు ధరించారు. జ్ఞానకాండ అనే జంధ్యాన్ని వాళ్ళు ధరించారు. జగమెరుగున బ్రాహ్మణుడికి జంధ్యమేళ, వాళ్ళకి జ్ఞానకాండే ఉంది అక్కడ. అలాగని జగమెరుగున బ్రాహ్మణుడు జంధ్యమేళ అనేది ఏంటంటే దాని ఉదాహరణలు పలు రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఉదాహరణ చెప్పారు కానీ జంధ్యం వద్దని కదా అక్కడ. వాళ్ళు జ్ఞానులు, జ్ఞానకాండ అనేది వాళ్ళని తప్పిస్తే ఇక ఎవరున్నారు మీకు? జ్ఞానకాండ అంటే మీకు ఉపాసన కాండ. ఇప్పుడంటే జ్ఞానకాండ, ఇప్పుడు వీళ్ళు కర్మకాండ, ఉపాసన కాండ బ్రహ్మచారులు, గృహస్థులు చేస్తారు కదా. ఇక్కడ వాళ్ళు 80,000 కర్మకాండ, 16,000 ఉపాసన కాండ. 80 + 16 96,000 అగును. ఒక్కొక్క బెత్తి 1000 శృతులకు ప్రాతినిధ్యం వహించను. ఒక బెత్తి 1000 శృతులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అందుకనే 96 బెత్తులు 96 శృతులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. 96 బెత్తుల్లో జంధ్యము నిర్మించబడుటకు కారణం 96,000 శృతులకు నిలయమైన యజ్ఞోపవేతము ప్రతి ద్విజుడు ధరించమని శాస్త్రం చెబుతుంది. ద్విజత్వం అంటే ఏంటంటే మొదటిసారి జనించేది అమ్మ కడుపు నుండి, రెండవసారి మన యజ్ఞోపవేతం తీసుకుంటే రెండోసారి జన్మించేది. అంటే ఏంటంటే మనం ఇప్పుడు జ్ఞానిగా అవుతున్నాం. అంటే కర్మతః శూద్ర, ఫస్ట్ శూద్రుడు. తర్వాత మనం చేసే కర్మకాండలు ఎటువైపు తీసుకెళ్తున్నాయో అది మన కులము. కులం అంటే ఏంటి? వంశము. అది మన సామాజిక వర్గం. మనం ఎటు తీసుకెళ్తుంది? పుట్టినప్పుడు అందరూ శూద్రులే. పుట్టిన తర్వాత మనం దీన్ని ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గవర్నమెంట్ మనకి నిర్మించిన తర్వాత మీ క్యాస్ట్ ఏంటంటే సర్టిఫికేట్లో రాశారు. నిజానికి నీ క్యాస్ట్ ఏంటి అని కోలమే లేకపోతే నా క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు, మీ క్యాస్ట్ ఏంటో మీకు తెలియదు. మనం చేసే పనులు బట్టి మనకు అంటారు. ఇప్పుడు మన కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ అసోసియేషను, డైరెక్టర్స్ అసోసియేషను, మేకప్ మ్యాన్ అసోసియేషను అని ఉన్నట్టు బ్రాహ్మణ అసోసియేషన్ అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు అసోసియేషను, రక్షకుల క్షత్రియుల అసోసియేషన్, వర్తక వ్యాపారుల అసోసియేషన్, వైశ్యుల కాకుండా వర్తక వ్యాపారుల అసోసియేషను, చేతి వృత్తుల వాళ్ళకి అసోసియేషన్, అందులో ఇలా రకరకాల అసోసియేషన్లు వచ్చాను. కానీ ఇక్కడ ఏంటంటే విభజించు పరిపాలించు అనేది బ్రిటిష్ వారు పెడితే ఇప్పుడు వారు దాన్ని ఏమో కొనసాగిస్తూ ఇంకా మనలో మధ్య చిచ్చులు పెడుతున్నారు. దీనివల్ల ఏమైపోయింది తెలుసండి, ఇది ఇంకా కొనసాగితే రేపు ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది, రేపు మన దేశంలో కూడా జరుగుతుంది కదండి. ఇందులో ఏంటంటే ఇంత జ్ఞానం అనేది ఉందన్నమాట. యజ్ఞోపవేతం అనేది 3 పేటల దారం ప్రతి మానవుడు ఈ జన్మలో తీర్చవలసిన 3 రుణాలకు సంకేతం. 1 దేవ రుణము, 2 పితృ రుణం, 3 ఆచార్య లేదా గురువు రుణము. అంటే ఏంటంటే 3 రుణాలు తీర్చుకోవాలి. పితృ రుణం, దేవ రుణం, ఆచార్య రుణం. ఈ రుణాలు కర్మకాండాలు. సో కాబట్టి ఏంటంటే దీని గురించి ఏంటంటే యజ్ఞోపవేతం గురించి
ఇన్ని రకాలుగా అంటే యజ్ఞోపేతం అనేది ఓన్లీ దారపు పోగు మాత్రమే కాదండి, దీనికి ఖరీదు అక్కర్లేదు, ఓన్లీ పత్తితో చేసిన దారంతోనే చేసేది. దీనికి మంత్రోచ్చారంతో, గాయత్రి మంత్రంతో, అదేవిధంగా యజ్ఞోపవేతం పర్వం పవిత్రం ప్రజాపతి రేత్సం, ఈ మంత్రం ఒకటి చదివాను కదా ఇందాక నేను, ఆ మంత్రం యొక్క ఉచ్చారంతోనే దాని యొక్క పవిత్రత, దీని పవిత్రతను ఆపాదించి ఇక కొన్ని మంత్రాలు నేను స్పష్టంగా పలకలేను, కానీ అంటే మన వైదికులు ఉంటారు చూసారు, వేదం పఠించేవారు, వాళ్ళు స్పష్టంగా పలకగలరు. అందుకని కొన్ని మంత్రాలు నేను సగంతో ఆపుతున్నాను. ఎందుకంటే దీనిది ఏంటంటే వాళ్ళు వింటే వాళ్ళకి మనసు బాధ అనిపిస్తుంది. ఈ శ్రీనివాస్ పట్నాయక్ ఏంటి మంత్రాలు ఎలా చదువుతున్నానని, నేను మంత్రాలు చదివే వేద పండితుడిని కాదు, నేను జ్ఞానాన్ని నేర్చుకుంటూ విద్యను నేర్చుకుంటూ విద్యావంతుణ్ణి అంతే. కాబట్టి నా మంత్రోచ్చారణలో తప్పులుంటే మన్నించండి, మనస్ఫూర్తి చెప్తున్నాను. అయితే ఇలాంటి మంత్రోచ్చారణతో దీన్ని ఇన్ని దేవతలకి నిలయం ఏర్పాటు చేసి పెడతారండి. ఈ యజ్ఞోపవేదం ఇదంతా ఓకే, చాలా చక్కగా వివరించారు. అయితే ఇది కేవలం మేల్స్కేనా ఫీమేల్స్కి కూడా ఉంది అంటారా? సూపర్ క్వశ్చన్ మేడం. ఇది ఎవరు అడగరు కూడా ఛానల్స్లో, ఈ యాంకర్ కూడా ఇంతవరకు అడగలేదు, అడగరు కూడా. అడగలేనిది మీరు అడిగారు, చాలా సంతోషం. ఇది ఓన్లీ మేల్స్కేనా అంటే పురుషాధిక్యత సమాజం కాబట్టి పురుషులకి ఉండాలి అనే టైపులో వెళ్తుంది, కానీ నిజానికి ఇది యజ్ఞోపవేతం అనేది ఉమెన్ కూడా, స్త్రీ కూడా చేసుకోవచ్చు. అవునా? ఎస్, స్త్రీ కూడా చేసుకోవచ్చు, స్త్రీలకు కూడా ఉంది. అయితే ఏంటంటే నిజాన్ని చెప్పాలంటే ఈ శారీరక దారుఢ్యంలో శరీరంలో ఉన్న కొన్ని అవయవాలకి ఉత్తేజపరచడం కోసం అనుకుని స్త్రీలకి కొన్ని ప్రత్యామ్నాయంగా ఉన్నాయి కాబట్టి దానిపై జంధ్యం మీద మరి చూపించవలసిన శ్రద్ధ అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పిన చెవులకి తాడు కట్టండి, ఆల్రెడీ మీరు ఏం చేస్తారు, ఇక్కడ చెవులకు దుద్దులు లోలకలు పెట్టుకుంటారు, దీనికి ఇలా జారినట్టు ఇట్టటి ఉంటాయి మీకు. అదేవిధంగా మెడలో మీకు హారాలు ఉంటాయి, అదేవిధంగా చేతికి గాజులు ఉంటాయి, అదేవిధంగా కాలికి మెట్టెలు ఉంటాయి. ఎక్కడికెక్కడ ఏంటంటే మీకు ఆ నరాలకు సంబంధించిన అవయవాలతో మీరు వాటిని ఆపరేట్ చేస్తున్నారు, వాటిని ఉత్తేజపరుస్తున్నారు, చిన్న చిన్న ఒత్తిడితో వాటిని ఉత్తేజపరుస్తున్నారు. మాకు గాజులు ఉండవు, మట్టెలు ఉండవు, మెడలో హారాలు ఉండవు, చేతికి ఉంగరాలు ఉండవు, ఒక్క జంధ్యంతోనే ఉంటాడు అన్నమాట మగవాడు, పురుషుడు. అందుకని జంధ్యానికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. లేడీస్కి ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి పర్వాలేదు, మంగళసూత్రం ఉంటుంది. లేడీస్కి మంగళసూత్రం ఎంతో, జెంట్స్కి వచ్చేసి యజ్ఞోపవేతం అంతా. కాబట్టి ఏంటంటే అందుకే మీకు కూడా నా పేర్లు కూడా ఎక్కడ వచ్చాయండి, నేను చెప్తున్నాను. ఇది ఇవ్వటండి, సనాతన ధర్మం స్త్రీ పురుష సమానత్వం బోధిస్తుంది, కానీ పురుషాధిక్య సమాజ సాంప్రదాయం ఈ మహారాష్ట్రలో అంటే ఈ స్ఫూర్తి మహారాష్ట్రలో తానేలో వైశాలి కాళే అను హిందూ పౌరోహిత స్త్రీ 8 ఏళ్ల బాలిక ఉపనయనం జరిపించి స్త్రీలకు వేద సాహిత్యం చదువుటకు మార్గం చూపించారు. ఎవరామెకి వైశాలి కాళే అనే ఒక ఆమెకు కొత్తగా యజ్ఞోపవేతం చేశారు. తర్వాత బీహార్లో కూడా యజ్ఞోపవేతం ధారణ బాలికలకు జరుపుతున్నారు, బీహార్లో మహిళలు చేస్తున్నారు యజ్ఞోపవేతం. 2009లో కాన్పూర్ కళాశాల విద్యార్థులు 11 మంది వేద మంత్ర సాక్షిగా ఉపనయన కార్యం జరిపించబడింది. ఎవరికి? లేడీస్కి, విద్యార్థినులకు. ఇప్పుడు 2009లో కాన్పూర్ కళాశాల ఆర్య సమాజ్ శాఖలో విరివిగా స్త్రీలకు యజ్ఞోపవేతం అమల్లో ఉంది. ఆర్య సమాజం అనే శాఖలో జంధ్యాన్ని ధరించినప్పుడు కానివ్వండి, లేకపోతే మీరే చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఈ జంధ్యాల పౌర్ణమి రోజు మార్చాలని, తీసివేసేటప్పుడు కానివ్వండి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే, ఏవి చదవాలంటారు, ఏ మంత్రాలు పఠించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ముఖ్యంగా జంధ్యం అనేది వేసుకునేటప్పుడు మన హిందువుల్లో ఏ శాఖ వారామని, ఏ కులం వారామని, ఎవరామని జంధ్యం ధరించేటప్పుడు, జంధ్యం నేనంటాను ఒకటి వంశపారంపర్యంగా వస్తున్నది మీరు ఆపొద్దు, దాన్ని కంటిన్యూ చేయండి. మాకు నిజంగా మాకు వంశపారంపర్యంగా ఈ ఆనవాయితీ మాకుంది కాబట్టి మేము గర్విస్తున్నాము అని జంధ్యాన్ని చూసి గర్వపడండి, చూపించి గర్వపడండి. ఎందుకంటే అది ఒక మీకు కుల భ్రష్టత్వాన్ని కాదు, కుల శిష్టత్వాన్ని పెంచుతుంది. కుల అంటే వంశం, నేను చెప్తాను క్యాస్ట్ అని కదా, వంశ శిష్టత్వాన్ని పెంచుతుంది. ఈ శిష్టత్వాన్ని ఎందుకు పెంచుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక వ్యక్తితో ఏదో అంటే నేను ఆ పేరు ఆ వృత్తి పేరు చెప్తే మాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఏమంటారు, కానీ మనం ఒక అసహించు వృత్తి ఏదైనా ఒకటి ఉందనుకోండి, ఆ వృత్తిలో ఉన్న వ్యక్తికి మెడలో జంధ్యం చూసామనుకోండి, టక్కన మనం ఏమంటాం, అరే ఇతను ఏదో పెద్ద సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిలాగా ఉన్నారే, అయ్యా మీరు ఎక్కడ వారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీ మెడలో చూస్తే జంధ్యం ఉంది అని టక్కన అడుగుతాం. సర్వసాధారణంగా ఆ సదరు వృత్తులు కొన్ని ఉన్నాయి, అది నువ్వు చదువుకుంటే నీకు ఎందుకు ఈ కర్మ అనే వృత్తులు కొన్ని ఉంటాయి కదా, నువ్వు చదువుకోకే కదా నీకు ఈ కర్మ అనే వృత్తులు కొన్ని, ఆ వృత్తుల్లో మనం చూసే వ్యక్తుల మెడలో జంధ్యాలు ఉండవు.
కానీ జంధ్యం ఉండే వాళ్ళు చేసే వృత్తుల్లోకి మాత్రం ఉన్నత వృత్తుల్లో ఉండేవారి మేడలో చాలా వరకు జంధ్యాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు. ఇది చదువుకి చిహ్నం, చదువుకు ప్రతీగా. ఇలాంటి చదువుకు ప్రతీగా అయినది జంధ్యాన్ని ఎవ్రీ ఇయర్ మార్చాలి, వేసుకోవాలి. అయితే లేని వారు కూడా, అంటే మా సామాజిక వర్గం లేదు అనుకంటే మీ సామాజిక వర్గానికి ఉంది అనే విషయాన్ని మీరు తెలుసుకొని, మీరు ఇప్పుడు కూడా కొత్తగా తప్పేం లేదు. నేను అయ్యా మా తండ్రికి తాతకి లేదు, నేను యజ్ఞోపేతాన్ని చేసుకోవాలనుకుంటున్నాను, నేను కూడాను ఒక మంచి మాల మెడలో వేసుకున్నట్టు యజ్ఞోపేతం వేసుకోవాలనుకుంటున్నాను అనుకొని గాయత్రి మంత్ర ఉపాసన చేయించుకొని యజ్ఞోపేతం 7 సంవత్సరాలు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు కాదు, ఎప్పుడైనా పర్వాలేదు. అది ఒకప్పుడు ఉండేది. తర్వాత ఒకప్పుడు 6 సంవత్సరాలకి పెళ్లి చేయాలని ఉండేది ఆడపిల్లకి. ఇప్పుడు 18 సంవత్సరాలకు వచ్చింది, 40 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకుంటుంది. అలా కాదు. గాయత్రి మంత్రానికి ఏంటంటే ఎప్పటికైనా మీరు వేటగాడుగా ఉంటూ మధ్యలో వాల్మీకిగా మారచ్చు. అలాగే ఎప్పటికైనా మీరు చేసుకోవాలనుకుంటే గాయత్రి మంత్రం ఉపాసన చేసుకుని మెడలో వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు మంత్రం ఏంటి, ఇది దానికి కూడా మంత్రాలు చాలా చక్కగా ఉంది. వేసుకునేటప్పుడు పైనుండి ఒక జంధ్యం వేసుకోవాలి. ఆల్రెడీ మన మెడలో జంధ్యం ఉంటుంది కాబట్టి ఇది తీయకుండా, ఈ జంధ్యం తీయకుండా ఇది మెడలో ఉంచుతూ కొత్త జంధ్యాన్ని పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకుని ఆ జంధ్యాన్ని తీసి వేళతో, అది ఎలా తీయాలి ఏంటంటే ఇప్పుడు నాకు చెప్పడానికి వీలుగా లేదు, ఇది యూట్యూబ్లో ఉంటుంది. జంధ్యం ఎలా ధరించాలంటే చాలామంది పండితులు జంధ్యం ఎలా ధరించాలో చూపించారు. ఇప్పుడు నేను చూపించడానికి నాకు వీలుగా లేదు కాబట్టి మీరు దాన్ని చూడండి, కొనసాగించండి. జంధ్యాన్ని ఏ వేళతో పట్టుకొని పైనుండి వేసుకునేటప్పుడు జంధ్యాన్ని యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే రసహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఇది నెక్స్ట్ తీసేటప్పుడు అది వేసిన తర్వాత ఈ మంత్రాన్ని చదవాలి. వేసేటప్పుడు ఈ మంత్రం చదవాలి. ఇక ఈ పాత ఉన్నది కదా, దాన్ని దిగువ నుండి కాలికి తగలకుండా జాగ్రత్తగా తీయాలన్నమాట. అది తీసేటప్పుడు అది విసర్జన మంత్రం. ఉపవీతం చిన్నతంతం జీర్ణం కస్మల దూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే అనే మంత్రం. ఈ 2 మంత్రాలు చూసుకొని ఇలా పెట్టుకొని మీరు చదివి వేసుకోండి. తీసేటప్పుడు కూడా ఇలా పెద్ద అక్షరాలతో రాసుకొని పెట్టుకొని తీయండి. సో ఈ 2 మంత్రాలు వేస్తే చాలు. తర్వాత మంత్రం వేసిన నమస్కారం శుక్లాంబరదం చదువుకున్నాక ఓం భూర్భువస్వః అనే గాయత్రి మంత్రం చదువుకుంటే చాలు. సో ఈ విధంగా ఈ యజ్ఞోపవేతాన్ని ఉంచుతారు. చాలామంది ఏంటంటే యజ్ఞోపవేతాన్ని తీసేసి రిజర్వేషన్ అనే ప్రక్రియ నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఇంతటి హిందూకి ఇంత నష్టం జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా నేను కొన్ని మాటలు చెప్పకుండా ఉండలేను. అది నేను చెప్తాను. నేనేం చెప్తున్నానంటే ఉత్తరాంధ్రలో కరణాలు జంధ్యాలతోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. మాకు కర్ణీకం పోయింది, మమ్మల్ని బీసీలు చెయ్యండి, మేము బీసీలుగా ఉండాలనుకుంటున్నామని. ఈ పేరు చెప్పడానికి చాలామంది భయపడతారు, ఎందుకంటే వాళ్ళ తాలూకు పార్టీ వాళ్ళు చేయమో చేస్తారని. కానీ నేను వాస్తవం చెప్తున్నాను, జరిగినదే చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. నేను ఇప్పుడు చెప్పకపోతే ఏంటంటే ఇది ఎటు వెళ్ళిపోతుందని నాకు చిన్న భయం. దుర్మార్గుడు దురాగతం కన్నా మంచివాడు మౌనం చాలా ఘోరమైంది. ఎవరు వెళ్ళారు? ఉత్తరాంధ్రలో కొంతమంది కరణాలు వెళ్ళారు వైఎస్ రాజశేఖర రెడ్డి కరణానికి 2009లో. మీ మెడలో జంధ్యాలు ఉన్నాయి, మీరు ఎవరు అని అడిగారు. మేము కర్ణాలం అండి. కర్ణాలంటే బ్రాహ్మణులు కదా అంటే, మేము బ్రాహ్మణులు కాదండి అన్నారు. రిజర్వేషన్ కావడం కోసం సదర కర్ణాలు మేము బ్రాహ్మణులు కామండి అని చెప్పారు. మీ మెడలో జంధ్యాలు ఉంటే మీకు ఎలా చేస్తాం బీసీలు, మీరు బ్రాహ్మణులు, మీరు జంధ్యాలు తీసుకొని రండి మీకు బీసీలు చేస్తాం అని చతురతతో అన్నారు, లేకపోతే ఇంకే కారణంతో అన్నారు అనడం మాత్రం జరిగింది అని కుల పెద్దలే చెప్తుండగా నా చిన్న వయసు 2009లో నేను విన్నాను అతను అన్నారని వీళ్ళందరూ చెప్పడం. ఈ రోజు వచ్చి ఎవరు అనలేదని అనొచ్చు, కానీ నేను విన్న మాట వాస్తవం, విన్నాను. ఎవరి దగ్గర? వీళ్ళందరూ చెప్పుకుంటారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నేను ఒక వ్యక్తి దగ్గరికి ఇంటికి వెళ్ళాను.
ఏవి జగన్నాథరావు గారని ఒక వైజాగ్లో ఉన్నారు. ఆయన దగ్గరికి నేను హరిబాబు గారు అనే వ్యక్తితో వెళ్ళాను. బలివాడ హరిబాబు గారని. బలివాడ అంటే మరి విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ ప్రధాన అర్చకులు, ఒక ఉన్నత అర్చకులు బలివాడ శంకర్ శాండిల్య గారు, బలివాడ ఇంటి పేరు. అలాంటి బలివాడ శంకర్ శాండిల్య గారు ఇంటి పేరు కలిగిన బలివాడ శాండిల్య గోత్రమైన హరిబాబు గారు అనితోని నేను ఏవి జగన్నాథరావు గారి వద్దకు వెళ్తూ మాటల సందర్భంగా కూడా, నేను జంధ్యాన్ని తీసానయ్యా, ఇది నాకు రిజర్వేషన్ నా పిల్లలకి ఇవ్వనప్పుడు ఇది నాకు ఎందుకు, అందుకే నేను ఈ జంధ్యాన్ని ఉంచను అనే మాట కూడా అందం నేను విన్నాను. నేను చిన్నవాడిని చదువుకుంటున్నా, విన్నా. సో ఈ జంధ్యం మరి వేయాలి కదా. నేను తర్వాతలో ఏ రోజైనా సార్ 2014-15 ప్రాంతంలో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక స్టేజ్ మీద మీ మెడలో జంధ్యం నేను వేయిస్తాను సార్ మీకు అన్నాను. నవ్వారు కూడాను. కానీ నా పిల్లలకి బీసీ కావాలి కాబట్టి మేమందరం జంధ్యం చేసి నడుంకు చుట్టుకొని వెళ్ళి మాకు జంధ్యాలు లేవండి అని చూపించి మేము దానికోసం బీసీకి కావాల్సినవన్నీ రాసుకొని మేము ఉత్తరాంధ్ర కర్ణాల వరకు బీసీలు తీసుకొచ్చామన్నారు. అంటే మెడలో జంధ్యం తీస్తే నీకు బీసీ చేస్తామన్నారంట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది ఎంతవరకు సబబు అనే విషయం ఒక్కసారి మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది. ఈరోజు నీ మాటల వల్ల నాకు చెడ్డ పేరు రావచ్చో లేకపోతే వాళ్ళు వ్యతిరేకించవచ్చో ఏమో, కానీ ఇది నీవు ఈరోజు జంధ్యం తీసేయండి అనే మాట అతను అన్నారు. ఆ తర్వాత సమయంలో 2014-15 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ వెల్ఫేర్ అని స్థాపించారు. బ్రాహ్మణ వెల్ఫేర్లో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ భారతదేశంలో మొట్టమొదటిగా అందులో ఒక కరణాలు, శిష్టకరణాలు, ఓగుంటి కరణాలు, ఆ కరణాలు, ఈ కరణాలు, రకరకాల కరణాల పేర్లు రాయడం జరిగింది. ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది. తర్వాత వీళ్ళందరూ ఉత్తరాంధ్ర కరణాలు ఫోన్ల మీద ఫోన్లు చేసి కరణం అనే పేరు తీయించండి అంటే అది తీయడం ఇష్టం లేక శిష్టకరణం అనే పేరు తీయించండి అని తీయించారు. ఎందుకు తీయించారు? మాకు రిజర్వేషన్ పోద్దండి, మేము బ్రాహ్మణులం కాము అని చెప్తున్నాం అంటున్నారు అక్కడుండే కరణాలు. మేము బ్రాహ్మణులం కాము అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ పేరు తీయించండి అన్నారు. దాన్ని తీయించండి అనే టైంలో అలా పేరు తీయించి సరేలే కరణం అని ఉంచండి, మరి ఇంకేంటి ఐవేర్ కృష్ణారావు గారితో కూడా నేను కలిసి జరిగితే సరేనయ్యా కరణం అని టిక్కు పెట్టండి మీకు బ్రాహ్మణ వెల్ఫేర్ వస్తుంది, ఇంకా శిష్టకరణం అని రాసుకోవాలంటే కావాల్సిన వాడు అలాగెళ్తాడు ఇలాగెళ్తాడు అని సరదాగా ఆయన మాట్లాడడం జరిగింది. ఐవేర్ కృష్ణారావు గారికి కూడా నేను నా తలగా కొంతమంది వెళ్ళి కలిసి అన్నమాట. ఏమండి ఇలాగవుతుంది, ఇది విడదీసే ధోరణికి వచ్చేస్తుంది, రేపు కొంతమంది శిష్టులు అంటారు, కొంతమంది భ్రష్టులు అంటారా, ఏం అర్థం కావట్లేదండి. ఆ తర్వాత 2019 వచ్చింది. 19 వచ్చినప్పటికి ఇదే శిష్టకరణాలు వెళ్ళి మాకంటూ సపరేట్ వెల్ఫేర్ కావాలన్నారు. నీకు బ్రాహ్మణ వెల్ఫేర్ ఇచ్చారు కదా తెలుగుదేశం ప్రభుత్వం, బ్రాహ్మణ వెల్ఫేర్లో నువ్వు ఉండొచ్చు కదా, అలా కాక నాకు సపరేట్ వెల్ఫేర్ కావాలని శిష్టకరణ వెల్ఫేర్ అని సంపాదించారు అక్కడ. దానివల్ల ఏమవుతుంది సార్, కరణాలు అనే మొత్తం ఒక శాఖ శిష్టకరణ వెల్ఫేర్కి వెళ్తుంది. ఆ వెళ్తుని ఆల్రెడీ బీసీలుగా ఉన్నవారు కడుపు కొడుతున్నారు. ఒక మరి విజయనగరంలో పనిచేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు నాతో అన్నారు, ఆ మాటలు కూడా నా దగ్గర ఉన్నాయి. మరి ఆ పలానా సంవత్సరం పేరు కూడా చెప్పారు. శ్రీకాకుళంలో 17 BCDకి వస్తే ఆ 17 మన కరణాలే సంపాదించారు తెలుసా ఈ రిజర్వేషన్ ఉండడం వల్ల అన్నారు. అంటే కరణాలే బతకాలన్నా మిగతా వాళ్ళు చచ్చిపోవాలన్నా, అంటే ఏమిటిది? అందరికి సమానత్వం ఎక్కడ ఉంది? కరణాలైన వారు బీసీలోకి వస్తే మొత్తం కరణాలు తీసుకుంటారు. పైగా వీళ్ళు తీసుకోవడం మాట దేవుడు రేపు బ్రాహ్మణత్వం నశిస్తుంది. బ్రాహ్మణత్వం నశిస్తుంటే ఈరోజు ఏమంటున్నారు వాళ్ళు, క్రిస్టియానిటీకి మారిపోతున్నారండి. వాళ్ళు ఫండ్ వస్తుంది కాబట్టి క్రిస్టియానిటీకి వెళ్ళిపోతున్నారు, ఫండ్ రాకపోతే బాగుండు కక్కుర్తి వాళ్ళని అంటారు. మరి మీకు రిజర్వేషన్ వస్తుందని నేను బ్రాహ్మణుడు కాదు అని చెప్తున్నావు కదా, క్రిస్టియన్కి ఫండ్ కోసం వాడు వెళ్తున్నాడు నిజమే, నీకు రిజర్వేషన్ వస్తుందని నువ్వు బ్రాహ్మణుడు కాదని చెప్తున్నావు. నువ్వు వాట్సాప్ స్టేటస్లో కూడా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. మనం టిక్కు పెట్టేటప్పుడు జనగణనలో బ్రాహ్మణులుగా టిక్కు పెట్టొద్దు, కరణాలుగా శిష్టకరణాలుగా టిక్కు పెట్టండి, మీరు గుర్తుంచుకోండి అని బట్టి రాస్తున్నారు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. గుర్తుంచుకున్న బ్రాహ్మణులను మనం చెప్పొద్దు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణుడు నేను ఇక్కడ వచ్చానని పుస్తకాల్లో వచ్చినవన్నీ పడితేమనుకోండి, గ్రూపులు ఉంటాయి కదా, కుల గ్రూపులు, ఆ వ్యక్తిని ఎగ్జిట్ చేస్తున్నారు. ఎవరు ఎగ్జిట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటి పేరు సదాశివుని, ఈ సదాశివునితోనే ఏ లక్ష్మణరావు ఏ రామారావు ఉన్నారు అనుకుందాం. ఆ సదాశివం లక్ష్మణరావు, సదాశివం రామారావు, ఎవరు ఈ వ్యక్తి వచ్చి మా సదాశివం శ్రీనివాస్ పెట్టాడు కదా ఇది మంచి కదా అని చెప్పి ఉంచట్లేదు. ఇది మంచిని పెడుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఎగ్జిట్ చేసి వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. అంటే కుల భ్రష్టత్వాన్ని ఆపాదిస్తున్నారు. అంటే వీళ్ళు మాట్లాడేది ఏంటి సార్, బంగ్లాదేశ్లో హిందువులకి అన్యాయం జరుగుతుందండి వీళ్ళు మాట్లాడేది. ఒక లాయర్ వస్తాడు, బంగ్లాదేశ్ హిందువుల గురించి ఏం జరుగుతుందో రాస్తాడు, ఇంట్లో కూర్చొని టైప్ చేస్తారు. ఆయన వచ్చి బయటకు వచ్చి వాదించడం. ఆయన లా ఎందుకు చదువుకుని లా ఎందుకు? పైగా ఈ శిష్టకరణ వెల్ఫేర్లో కూర్చున్న వాళ్ళు ఒక లాయర్లు, మళ్ళీ వాళ్ళ పేర్లు ఉంటాయి. మహంతులు అంటారు. మహంతులు దేవాదాయ శాఖ వ్యవస్థాపకులు, దేవాలయ వ్యవస్థాపకులు, మహంతులు ఇందులో వచ్చేసి మేము బ్రాహ్మణులు కామని చెప్తున్నారు. కొంతమంది పట్టణాయకులు, పట్టణ విద్య కేవలం రిజర్వేషన్ కోసమే వీళ్ళు జంధ్యాలు పక్కన పడేస్తున్నారు.
వీళ్ళ జంధ్యం ఉంటే మరి శిష్టకర్ణ వెల్ఫేర్ అని ఉంది కదా, శిష్టకర్ణాలకి జంధ్యం అనేది ఒకటి ఉంది కదా, ఆ వెల్ఫేర్లో జంధ్యం గురించి ఏదైనా ఒక పథకం ఉందా? లేదు. బ్రాహ్మణ వెల్ఫేర్ ఒక పథకం ఉంది, మరి ఈ వెల్ఫేర్లు ఎందుకు పెట్టలేదు? మనం ఎవ్వరం అలా పెట్టొద్దు, తీసేద్దాం. ఇది ఎందుకు నేను అంటున్నాను తెలిసింది, ఈరోజు నేను తెలంగాణ కర్ణం నియో బ్రాహ్మణ సంఘం అధ్యక్షుల దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర నేను ఈరోజు వెళ్తూ మన ఇతను ఎవరు మన రాధా మనోహర్ దాస్ గారితో అంటున్నాను, ఆయన ఒకటే అన్నాను, అయ్యా మీరు చుట్టూ ఉన్నారు, క్రిస్టియన్కి వెళ్ళిపోతున్నారు, లేకపోతే అన్ని మతాలకు వెళ్ళిపోతున్నారు, ఆ మతాలకు వెళ్ళిపోతున్నారు మీరు అంటున్నారు, నిజమే. కానీ మీ కాలు కిందే కలుపుకొక్కలు ఇదవుతున్నాయి, వాటి పరిస్థితి ఏంటి? నేను బ్రాహ్మణుడు కాదని చెప్తున్నాడు ఈరోజు, తర్వాత నేను హిందువును కాదని చెప్తాడు. ఈరోజు నేను బ్రాహ్మణుడు కాదు అని చెప్పేవాడు రేపు నేను హిందువును కాదు అని చెప్తాడు. మీరు రక్షించండి అయ్యా అంటున్నాను. అప్పుడు ఏంటంటే అది మన రాష్ట్రంలో జరగట్లే కదా, తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రలో జరుగుతుంది కదా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు మరి బంగ్లాదేశ్లో మన దేశంలో జరగట్లే కదా, బంగ్లాదేశ్లో జరుగుతుంది కదా అని ఊరుకుందామా? మరి బంగ్లాదేశ్ గురించి మనం ఎంత బాధపడుతున్నాం? బంగ్లాదేశ్ హిందువులు కాపాడాలని ఆలోచిస్తున్నాం కదా, మనకు చేత కావట్లేదు, కానీ మనకు బలం లేదు, కానీ బంగ్లాదేశ్ హిందువుల్ని ఎలా కాపాడాలి, బంగ్లాదేశ్ హిందువుల్ని ఎలా రక్షించాలని ఆలోచిస్తున్నాం. అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్న కారణాలని బ్రాహ్మణత్వం ఉన్న వాళ్ళు బ్రాహ్మణులుగా నశించిపోతున్నారు, నశింప చేస్తున్నారు. వాళ్ళ ఇంటి పేర్లు గోత్రాలు బ్రాహ్మణులు అయ్యుండి వాళ్ళు నశింప చేస్తున్న వారు నశింప చేసి రేపు తరానికి మనం బ్రాహ్మణులం కాము అని ఆపాదిస్తున్నాం. బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు, హిందువుల్లో ఉండేవారు. సో బ్రాహ్మణుడు అంటే గొప్పవాడా అని అనట్లేదండి. ఈ రోజు బ్రాహ్మణుడు కాదని చెప్పేవాడు రేపు హిందువుని కాదని చెప్తాడు. అది నా బాధ. అదే కదా. ఈ రోజు నేను క్షత్రియుడు కాదని చెప్పినవాడు రేపు నేను హిందువుని కాదని చెప్తాడు. క్షత్రియుడు కాదని చెప్పినవాడు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజర్వేషన్ వల్ల జరిగిన అన్యాయాలు ఏంటంటే ఇంకొకటి నేను చెప్తాను, ఇది కూడాను మీరు కాంట్రవర్సీ అవ్వచ్చు. నేను తెలుసుకున్నది అగ్నివంశం, నాగవంశం, యదువంశం, చంద్రవంశం, సూర్యవంశం ఇలాంటి వంశాలన్నీ క్షత్రియులు ఉన్నాయి. క్షత్రియులు అగ్నివంశంకి పల్లవ రాజులు అంటారు. పల్లవులు కాస్త పల్లివారు అయ్యారు. నేను చదువుకున్న సోంపేట శ్రీకాకుళం జిల్లాలో ఉన్న చాలామంది పల్లివాళ్ళు కదా, వాళ్ళు ఏంటంటే బీసీఏనో ఎస్టీనో సర్టిఫికేట్ ఉంది, సముద్ర తీరాల్లో చేప వాళ్ళు జాలారులు అని. కానీ వాళ్ళల్లో ముసలి వాళ్ళు 80-90 సంవత్సరాల ముసలి వాళ్ళ మెడలో జంధ్యం చూశాను. తాతగారు మీ మెడలో జంధ్యం ఏంటి ఉంది, మీరు చేపల వారు కదంటే, మేము పల్లవులకు పల్లీలు అంటారు. అంటే ఏంటి? అగ్నికుల క్షత్రియులం. అగ్నికుల అంటే వంశం, అగ్నివంశ క్షత్రియులకి అందుకే అగ్నికుల క్షత్రియ సంఘం అని ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళు బీసీఏనో ఎస్టీనో ఏదో సంథింగ్ తీసుకొని మరి క్షత్రియ లక్షణాలు కోల్పోయి ఇప్పుడు సూర్యవంశం చంద్రవంశం రాజులకు ఉన్న స్థాయి లేకుండా పోయింది కదా, వాళ్ళు యజ్ఞోపేతం నశించిపోయింది కదా, వాళ్ళ జంధ్యం లేదు కదా. ఈరోజు కృష్ణరాజు లేకపోతే అశోక్ గజపతిరాజు, ప్రభాసు వీళ్ళందరూ క్షత్రియులు అంటారు. అంటే సమాజంలో వాళ్ళు క్షత్రియులు అంటారు. వాళ్ళ యజ్ఞోపేతానికి వాళ్ళు ఇచ్చిన ఒక ప్రయారిటీ ఉంది, హిందుత్వానికి ఇచ్చే ప్రయారిటీ ఉంది. అది అక్కడ కనిపించట్లేదు. అది నా బాధ. మీరు అది మర్చిపోయారు. మేము అగ్ని క్షత్రియం అంటే చేపల వారి కింద చేపల వారు మంచి వాళ్ళు, నిజమే. వాళ్ళు వేటకు వెళ్ళేవారు, సముద్ర తీరాల్లో వేటకు వెళ్ళేవారు అగ్ని క్షత్రియులు, పల్లవులు. నేను తెలుసుకుని తప్పుంటే మన్నించండి, సరిదిద్దండి. మరి వాళ్ళలో జంధ్యం లేదు. అదేవిధంగా యదువంశం అంటారు. యదువంశంలో మీకు బలరాముడి మెడలో జంధ్యం ఉంటుంది, శ్రీకృష్ణుడి మెడలో జంధ్యం ఉంటుంది. మరి ఇప్పుడు వచ్చిన యాదవుల్లో లేదు అంటే వీళ్ళు యదువంశమా లేకపోతే యాదవులు వేరే వాళ్ళ? మీరు జంధ్యాన్ని కోల్పోయారా? మీరు క్షత్రియ లక్షణాలు కోల్పోయిందా? అదేవిధంగా నాగవంశం, నేను చదువుకున్న పాతపట్నం ఏరియాలో కొంతమంది నాగాసుపు ఉంటారు. నాగాసుపు అంటే నాగవంశము, నాగవంశం వాళ్ళు. మరి వాళ్ళు కూడా ఈరోజు బీసీ బీలోనో డీలోనో సీలోనో ఎంత ఉండి మేము కూడా క్షత్రియులం కావండి అని చెప్తూ వాళ్ళు జంధ్యం లేదు. ఈరోజు తెలంగాణలో చాలామంది కులాలు ఉంటారు, మేము సూర్యవంశీయమండి, మేము క్షత్రియులమండి అని చెప్తారు. నేను అంటాను, నువ్వు సూర్యవంశీ అని చెప్పుకునే ముందు సూర్యవంశం రాజులో ఉన్న లక్షణాల ముందు తెలుసుకో, అందులో యజ్ఞోపేతం తెలుసుకో. దాన్ని ధరించడానికి నీకు చేత కాదు, సూర్యవంశం ఎలాగ ఉండాలో అని చేత కాదు, నువ్వు చెప్పడానికి ఎందుకు చెప్తావు సూర్యవంశీ అని? కొన్ని శాఖలు కొన్ని కులాలు ఉన్నాయి, మేము సూర్యవంశీ అని చెప్పేటప్పుడు కాదు, నువ్వు ఆచరించు. చెప్పడానికి కాదు, ఆచరించు. ఈ యజ్ఞోపేతాన్ని ధరించు, యజ్ఞోపేతానికి ప్రయారిటీ ఇవ్వు. నువ్వు ధరించినట్లయితే నేను ధరించలేకపోయినా కానీ నా తర్వాత తరమైన ధరించాలని అవును, లేదా ధరించే ఉడికి చూసి ఒక నమస్కారం చేసుకుని వదిలేసి, అంతేగాని వాడిని హేళన చేయకు. బట్టలు వేసుకుంటున్నాం మనం, కొన్ని ఆఫ్రికా కంట్రీస్లో బట్టలు వేసుకోరు. వాళ్ళు కానీ నాయకులు అయితే ఏమంటారు, బట్టలు వేసుకుంటారు రా వీళ్ళు, బట్టలు వేసుకుంటారు, మనల్ని హేళన చేస్తారు వాళ్ళు నాయకులు అయితే. అంటే బట్టలు వేసుకోరు అని వాళ్ళు హేళన చేస్తున్నారంటే మనం కూడా బట్టలు ఇప్పిస్తామా? సో ఇప్పుడు జంధ్యం లేదు అని హేళన చేసిన వాళ్ళు, దాన్ని తక్కువగా మాట్లాడినవారు, ఆఫ్రికా ఖండంలో బట్టలు లేకుండా జీవిస్తున్న వాళ్ళు బట్టలు వేసుకునే వాళ్ళు చూసుకుని నవ్వితే ఎలా ఉంటుందో, ఈ సాంప్రదాయాలు పాటించిన వారు సాంప్రదాయాన్ని చూసి నవ్వితే అలాగే ఉంటుంది. సాంప్రదాయం అంటే చిన్నప్పుడు బట్టలు లేకుండా పుట్టాం, అలాగే ఉండిపోయామా? చెడ్డీ వేసుకున్నాం, నిక్కర్ వేసుకున్నాం, ప్యాంట్ వేసుకున్నాం, షర్ట్ వేసుకున్నాం, తర్వాత ముసలైనప్పుడు పంచి కట్టుకుంటాం, మారుతుంటుంది. లేదు నేను ఒక సర్వం త్యజించేశానని చెప్పేసి అన్నీ విడిచిపెట్టేసి తిరుగుతామా? కొన్ని మతాల పెద్దలు
ఏమీ లేకుండా తిరుగుతున్నాం, మన వాళ్ళు తిరుగుతామా? తిరగం కదా. ఇది సాంప్రదాయం. అలాగే ఇది కూడా సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మనం పాటించాలి, ఈ సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. దీన్ని రక్షించే బాధ్యత మనకుంది. తద్వారా హిందుత్వం కాపాడబడుతుంది. రిజర్వేషన్లు పోతే పోయే, రిజర్వేషన్లు మనం పోగొట్టాలి, హిందుత్వాన్ని బలపరచాలి. రిజర్వేషన్లు పోగొట్టాలి, హిందుత్వాన్ని బలపరచాలి. అప్పుడే మన భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అసలు ఈ రాఖీ పౌర్ణమికి ఈ జంధ్యాల పౌర్ణమికి లింక్ ఎక్కడ, అసలు ఎక్కడ కనెక్షన్ అయింది అంటారు? లేదండి, రాఖీ పౌర్ణమి అనేది రక్షాబంధనం కదా. ఇది కూడా ఏంటి, రక్షాబంధనం. ఇది మన శరీరానికి రక్షాబంధనం. ఇన్ ద సేమ్ టైం రాఖీ పండుగ కూడా ఏంటంటే ఒక చెల్లెలు అన్నయ్యకి, అన్నయ్య నువ్వు యుద్ధానికి వెళ్తున్నావా లేకపోతే బయటికి వెళ్తున్నావా, నువ్వు విజయుడిగా ఉండాలి, నువ్వు విజయం పొందాలని పూజించి ఆ రక్షాబంధనం తీసుకొచ్చి చేతికి కడుతుంది, కుడి చేతికి. అదేవిధంగా భార్య భర్తకు కూడా కడుతుంటుంది రక్షాబంధనం. రక్షాబంధనం కట్టి వీరతల కింద పంపిస్తారు. రక్షాబంధనం చెల్లి అన్నయ్యకి కడుతుంది, భార్య భర్తకి కడుతుంది. రక్షాబంధనం, ఆ రక్ష అనేది ఇది ఉన్నంతకాలం నీకు ఎటువంటి అపశృతులు నీకు దొరలవు. ఈ చెల్లి యొక్క అంటే స్త్రీ అనేది ప్రతి పురుషుడి వెనక స్త్రీ ఉంటుందంటారు. అది భార్య మాత్రమే కాదు, తల్లేనవ్వచ్చు, చెల్లేనవ్వచ్చు, స్నేహితురాలైనవ్వచ్చు. ఒక మృగం నరసింహుడు, నరసింహుడు ఒక మృగం, సగం మనిషి సగం జంతువు, జుత్తులతో. లక్ష్మి వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహ అవుతాడు. అప్పుడే అతను దేవుడిగా మారాడు. ఒక మృగం దేవుడిగా మారడానికి ముందు లక్ష్మి చేరిస్తేనే దేవుడు. ఉట్టి నరసింహుడు దేవుడు కాదు, లక్ష్మీ నరసింహ స్వామే దేవుడు. ఒక పంది వరహం, ఆయనకు ముందు స్త్రీ చేరితేనే, అంటే వరహానికి ముందు లక్ష్మి చేరితేనే శ్రీవరహమూర్తి అయ్యారు. అంతేగాని ఉట్టిగా అయితే తన పంది, లేదంటే స్త్రీ వస్తేనే, అంటే లక్ష్మి ముందుకు వస్తేనే శ్రీవరహమూర్తి. అంటే అతనికి ఒక స్త్రీ కావాలి. అంటే ఒక పురుషుడు మృగం అవని, జంతువు అవని, ఏదవని, రాక్షసుడవని ముందుకు స్త్రీ చేరితేనే, స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులే మన చరిత్రలోని పురాణాల్లోని దేవుడిగా నిల్చున్నారు. జటాజుటంతో ఉండే ఒక ఈశ్వరుడు శ్మశానంలో తిరిగేవాడు బెచ్చగాడు. ఆయనకి పార్వతీదేవి దగ్గరికి బెచ్చానికి వెళ్తే పార్వతీదేవి లైక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకుంది. అలాంటి పార్వతీదేవి ఎప్పుడైతే వచ్చిందో పార్వతీ పరిణయం, ఎప్పుడైతే పార్వతీదేవి పరిణయం ఆడిందో అప్పటి నుండి అతను సుందరేశ్వరుడిగా మారాడు. అప్పటి వరకు జటాజూటలతో తిరిగిన ఒక జుబుక్సాకరమైన ఒక వ్యక్తి సుందరేశ్వరుడికి ఎప్పుడు మారాడు? పార్వతీదేవి వచ్చినాకే. అంటే తన జీవితంలోకి చెల్లి రావాలి. మరి అదేవిధంగా జగన్నాథ స్వామి బలభద్రుడు ఒరిస్సాలో, వాళ్ళిద్దరికి దేవుడు అవడానికి మధ్యలో సుభద్రాదేవి ఉంది, చెల్లి. జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి, సుభద్రాదేవి చెల్లి అక్కడ వచ్చింది. సో ఆ విధంగా ఏంటంటే ఒక తల్లి కానీ ఒక చెల్లి కానీ ఒక భార్య కానీ అక్కడ పక్కన ఉంటేనే ఆ వ్యక్తికి, ఒక మగవాడికి గౌరవం. స్త్రీకి గౌరవం ఇవ్వనివాడు ఎవడు కూడాను చరిత్రలో బాగుపడ్డాడంటే లేదు. అందుకనే స్త్రీకి పూజించాలి, ఎత్ర నారించు పూజించే తత్ర దేవతే అనే ఇది ఉన్నట్టు స్త్రీని గౌరవించిన దగ్గరే మనకి ఎప్పుడు కానీ మంచి జరుగుతుంది. అందుకని స్త్రీ చేత రక్షాబంధనం కట్టించబడుతుంది. స్త్రీ చేతే భార్య చేత కానీ ఈ రక్షాబంధనం యొక్క ముఖ్య ఉద్దేశం అది శ్రావణ పౌర్ణమి రోజు. శ్రావణ పౌర్ణమి రోజు నీ శరీరానికి రక్షాబంధనం, నీ విద్యకి రక్షాబంధనం జంధ్యము, నీ యుద్ధానికి కానీ దేనికి కానీ రక్షాబంధనం ఈ రాఖీ. అందుకని ఈ రెండు కూడాను శ్రావణ పౌర్ణమి రోజే వస్తాయి. అందుకని రెండిటికి కూడా మన శుభాకాంక్షలు తెలియపరచాలి. చాలా నాకు తెలిసి చాలా విపులంగా విడమర్చి చెప్పారు. థ్యాంక్ యూ అండి. అంటే ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే దీనికి ఉన్న విశిష్టత ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోగలుగుతారు. అవును మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మరొకసారి జంధ్యాల పౌర్ణమి అండ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మీ సదాశివుని శ్రీనివాస్ పట్నాయక్.